ప్రైజ్ ది లార్డ్. ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ మహోత్సవ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆశించి ప్రార్థించి ఎదురు చూసినట్లుగానే గుడారాల పండుగ మన కనుల ఎదుట ఇంత వైభవంగా, ఇంత దీవెనకరంగా, ఆశీర్వదకరంగా జరగడం, ఇది ఎన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లించినా కూడా ఆయన రుణం తీరని అనుభవం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మనం వచ్చిన కష్టమైన మార్గం ఆశలు వదులుకొని మరలా బైబిల్ బట్టి బజార్లో తిరుగుతామన్న నిరీక్షణ కూడా లేని కొన్ని దినాల్ని మనం చవి చూస్తూ వచ్చాం. ఈరోజు సజీవులపై సమూహంగా, సంఘంగా చేరి ఇంత వైభవంగా, అనర్గళంగా, ఆర్భాటంగా ప్రభుని ఆరాధించే ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు అని అంటే మన భాగ్యవంతులం, ధన్యులమనే చెప్పుకోవాలి. ప్రియులారా, ఈ సంవత్సరం ఈ గుడారాల పండుగలో మనం ఇక్కడ కూర్చుంటామని ఒకవేళ మనకు ఆశ లేకపోయినప్పటికీ, మనకు నిరీక్షణ లేకపోయినప్పటికీ, సర్వశక్తి కలిగిన దేవుడు మన ఎడల ఎంతో ఉన్నతమైన ఉద్దేశములు కలిగిన దేవుడు గనుక సజీవుల దేశంలో సజీవుడైన ప్రభుని ఆరాధించడానికి మనల్ని ఇంకా సజీవులుగా నిలబెట్టాడు. నేను ఇంకా ఒక మాట కూడా మీతో చెప్పాలి. మనకంటే బలము కలిగిన వాళ్ళు, ధనము కలిగిన వాళ్ళు, అన్ని రంగాలలో ఆరితేరిన వాళ్ళు ఎందరో కాలాన్ని ముగించుకొని కనుమరుగైపోయారు, కాలగమనంలో కలిసిపోయారు. వాళ్ళతో పోల్చుకుంటే ఏదో శక్తి సామర్థ్యతలు మనకున్నాయి అని కాదు, కానీ మన అదృష్టం వాళ్ళ దురదృష్టం అలా కలిగింది అని కాదు, కానీ వాళ్ళు దాటకపోయారు. మనం నిలిచే ఉన్నామంటే వాళ్ళు తమ పరుగును ముగించుకొని తమ కర్తవ్యాన్ని నెరవేర్చి దేవుని పిలుపు అందుకుని వెళ్ళిపోయారు. మనం ఇంకా సజీవులమై ఉన్నాము అని అంటే మనం చేయవలసింది ఇంకా ఎంతో ఉంది, ఏదో ఉంది. అందుకే ప్రభు మనకు ఆయుష్ పొడిగించాడు. ఏదో తిని తిరిగి సుఖించి అనుభవించి భుజముల మీద పెట్టుకుని ఊరేగడానికి కాదు, కానీ దైవ సంకల్పం మనలో ఏదో ఉంది. మన మీద ఆయనకి ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. అందుచేత ఆయుష్ని ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమాన్ని ప్రసాదించి ఈనాటి వరకు ఆయన కృపలో మనల్ని దాచి ఉంచాడు అనేది ఏ క్షణం కూడా మనం మర్చిపోకూడదండి. ఈ రాత్రి నా ప్రియ సహోదరులరా, ఈ స్థితికి ఎలా వచ్చాము, ఈరోజు ఎలా బ్రతికి ఉన్నాము అని వెనక్కి తిరిగి చూస్తే మనకు వేరొక ఆధారం ఏమి కూడా కనిపించదు. ఒకటే నొక్కి చెప్పగలం, ఒక్కడించి చెప్పగలం. అదేంటంటే దేవుని అత్యున్నతమైన కృప మనల్ని ఈనాటికి ఈ స్థితికి తీసుకుని వచ్చింది అని చెప్పడానికి ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదండి. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పరీక్షించి చూడండి. కృప తప్ప మరొకటి లేదు. కృప తప్ప వేరొక ఆశ్రయం లేదు. వేరొక ఆధారం మనకు కనిపించదండి. గనుకయ్యే ఈ రోజున ఒకరి ముఖాలు ఒకరు చూసుకోగలుగుతున్నాము. ఘనుడగు దేవునిని ఘనంగా ఆరాధించగలుగుతున్నాము. శ్రేష్టమైన ఈవులు పొందుకొని ఆయన సముఖంలో ఈ రీతిగా హర్షించి ప్రహర్షించగలుగుతున్నామని చెప్పడానికి ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. మరి 3 రోజులు ఎలా గడిచిపోయాయి. రేపు ఆరాధనతో ఈ గుడారాల పండుగ ముగించబడుతుంది. రేపు రాత్రి ఇక్కడ చూస్తే చెత్త చీకటి కనబడుతుంది. ఏదో ఒక మూల చిరుదీపం వెలుగుతుంది, అంతకు మించి ఏముండదు.
ఈ గుడారాల పండుగ ఆఖరికి మనం వచ్చేసాము. దేవుని చిత్తం ఉంటే, దేవుని ప్రణాళిక మన ఎడల అలా ఉంటే, దేవుని కృప మనకు తోడై ఉంటే రాబోయే సంవత్సరంలో మరలా మనం ఇక్కడ కూడుకుంటాం. ప్రియులారా, మరి ఈ గుడారాల పండుగలో ఎంత మేలు పొందాము, ఏ మేలు అందుకున్నాము, ఎంత పరీక్షించబడ్డాము, ఎంత పరిశీలింపబడ్డాము, ఈ గుడారాల పండుగ నాకు ఎంత దీవెనకరంగా ఉంది అనే ప్రశ్న మీకు కలగాలి. ఏదో కాలయాపన కొరకు వాళ్ళని వీళ్ళని పలకరించుకోవడానికి లేక పరిచయాలు పెంచుకోవడానికి కాదు కదా. ఒక ఆధ్యాత్మికమైన చింతన మన హృదయంలో కలగాలి. ఆధ్యాత్మికమైన పరిశీలన మనలో రగలాలి. ఆత్మ వరములు ఫలములు కలిగి ప్రకాశించాలన్న కాంక్షతో ముందుకు సాగాలి. అదే గుడారాల పండుగ. ఇదేమి ఆచారంగా తిన్నది ఎరక్క ఉన్నది కరక్క ఏదో చేద్దాం, మనం కూడా ముద్ర వేసుకుందాం, గొప్పవాళ్ళవి గనులు మేము చెప్పుకోవడానికి కాదు కదా. మనలో ఒక నూతనత్వం రగలాలి, మనలో ఒక పశ్చాత్తాపం కలగాలి. గతం కంటే ఇప్పుడు ఇంకాస్త ప్రభువుకి సన్నిహితులం కావాలి. దేవునికి మనకు మధ్య ఉన్న ఎడబాటు తడబాటు వీడిపోవాలి. ఆయనతో మనతో ఆయన ఏకమైపోవాలి. ఇదే గుడారాల పండుగ. మరి ఈ భావన మనలో ఎంతవరకు కలుగుతుంది అనే ప్రశ్నకు మీ అంతరాత్మ, మీ అంతరంగం సమాధానం చెప్పాలి. ప్రియులారా, ఒక్క మాట నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఆయన కృప మన ఎడల ఎంత చూపించాడు, ఆయన కృపను మన ఎడల ఎంత ప్రత్యక్షపరిచాడు అనంటే, ఈనాటికి ఆయన కృప మనకు వెన్నంటి నీడవలే మనల్ని పురుకొల్పుతూ ప్రోత్సహిస్తూ సహించి భరించి మన భుజముల మీద మోసుకొని వస్తున్నట్లుగానే కనిపిస్తుంది. ఇంతవరకైనా అంటే కానే కాదు. కృపచేత రక్షించబడిన మనం, కృపను పొందుకొని హర్షించుచున్న మనం, ఆ కృపలో విస్తరింపబడాలి, ఆ కృప మన ఎడల విస్తరించబడాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. చాలా జాగ్రత్తగా వినాలి. నేను కృపను పొందాను అనంటే, కృప అనేది ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ లేక ఒక వస్తువు కాదండి. అది దేవునిలో ఉన్న ఒక స్వభావం, కనికర స్వభావం. కనికరము, కృప, దయ, వాత్సల్యము ఇవన్నీ మనకు తెలుసు. ఆయనలో ఉన్న ఒక స్వభావం, ఒక గుణగణం అది. ఆ గుణాన్ని మనం అనుభవించాలి. మీకు ఉదాహరణకు చెప్తాను. మన ఆత్మీయ తండ్రి దైవజనులు ఎస్ఎన్ గారు వేదిక దిగి వెళుతున్నారనుకోండి. వాలంటీర్లుగా ఉన్నవాళ్ళు ఎవరు అడ్డు లేకుండా అటు ఇటు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. జరగండి 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 అట్లా అంటుంటారు. అంతలో ఆ జనసమూహంలో ఒక కుర్రాన్ని చూశాడు ఏసన్న గారు. అక్కడ ఆగి, రే రారా, ఇలా రారా అన్నాడు. వాడిని నెత్తిమీద చేపెట్టి చిన్న ప్రార్థన చేసి తిన్నగా వెళ్ళిపోయాడు. దీన్ని ఏమంటారు? వాడి మీద ఏసన్న గారికి ఏం కలిగింది? దయ కలిగింది, కనికరం కలిగింది. ఆ జనసమూహంలో వాడు పడుతున్న పాటు, ఏసన్న గారి దగ్గర ప్రార్థన చేయించుకోవాలన్న వాడుకున్న కాంక్ష అది గమనించాడు. వాడి మీద ఏసన్న గారికి కనికరం కలిగింది, దయ కలిగింది. ఆయన కృప చూపించాడు. జాగ్రత్తగా వినండి సుమా. మరలా రెండవ రోజు ఏసన్న గారు వేదిక ఎక్కువ వస్తున్నంతలో అలా చూస్తే వాడు ఆ కుర్రాడు అల్లంత దూరాన మోకరించి ఆడు పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ పరవశించిపోతున్నాడు. అంతలో మరలా ఏసన్న గారు అక్కడ ఆగి ఆయన పిలిచి, ఈసారి ఏమన్నాడు తెలుసండి? రే, నువ్వు పాట పాడుతావా అని అడిగాడు. వాడు అన్నాడు, పాడుతానండి. అలాగైతే రారా నాతో రారా అని వేదిక మీదకి తీసుకుని వచ్చి వాడి చేత ఒక పాట పాడించాడు అనుకోండి.
మీరు నాకు సమాధానం చెప్పండి. నిన్న ఆడి మీద కనికరపడ్డాడు, దయ చూపించాడు. ఇప్పుడు ఆ దయ వాడి ఎడల పెరిగిందా తగ్గిందా చెప్పరేంటి? నిన్న చిన్న ప్రార్థనే చేయించుకున్నాడు ఆడు. ఈరోజు వేదిక మీదకి ఎక్కి గళము విప్పాడు, స్వరమెత్తాడు, అంత కృప పొందుకున్నాడు ఆడు. మీకు ఇంకా ఒక మాట చెప్తాను. మూడో రోజు ఏం జరిగింది? యేసన్న గారు అలా వేదిక మీదకి వస్తున్నప్పుడు వాడు ఆశతో యేసన్న గారి వైపు చూస్తున్నాడు. అంతలో ఈసారి యేసన్న గారు ఏం చేశాడు తెలుసండి? ఆయన చేపట్టుకుని తీసుకొచ్చుకొని యేసన్న గారు ప్రక్కన కూర్చుని పెట్టుకున్నాడండి. అయ్యోయ్! ఇక ఆ ప్రక్కన కూర్చున్న వాడికి ఎలా ఉంటుంది? చూసే వాళ్ళకి ఎంత వింతగా ఉంటుంది అంటే, యేసన్న గారు వాడిపై చూపే ఆ దయ, ఆ కనికరం, ఆ వాత్సల్యం విస్తరిస్తూ వచ్చింది, పెరుగుతూ వచ్చింది. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను. మనం కృపచేత రక్షించబడిన వారమండి. మరి కృపచేత రక్షించబడిన మనం ఆ కృపలో నిలిచి ఆ కృప మన ఎడల విస్తరించబడినట్లు ఆ కృపను మనం పొందుకొని అనుభవిస్తున్నామా అంటే ఇది ఒక ప్రశ్నార్థకమైన అనుభవం అండి. నేను మిమ్మల్ని విమర్శించేది కాదు, మీరు నన్ను విమర్శించేది కాదు. నాకు నేనుగా, మీకు మీరుగా విమర్శించుకొనవలసిన ఒక వేదిక. నా ఎడల ఆయన కృప విస్తరిస్తూ ఉందా, లేక అక్కడే కృప పొందిన ఆ చోటే నిలిచి ఉన్నానా అనేది ఈ రాత్రి మీకు ఒక ప్రశ్నగా నిలిస్తే ఎన్నో పాఠాలు నేర్చుకోగలుగుతారండి. నేను ఈ మాట కూడా మీతో ఎందుకు చెప్తున్నాను అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఈ కృప ఎలా విస్తరించబడుతుంది, ఈ కృప మన ఎడల ఎలా విస్తరించబడి ఆ కృపలో మనం స్థిరపరచబడగలుగుతాము అనేది పరిశుద్ధుడైన పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూస్తామండి. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం ఇలా వ్రాయబడి ఉందండి. దేవుని గూర్చినట్టు మన ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టునైనా, పురివార జాగ్రత్తగా వినండి, అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును. గమనించండి, వాక్యంలో కృపయు సమాధానము విస్తరించును. ఎప్పుడు, ఎలా? ఈ ప్రశ్నలకు ఈ వాక్యం సమాధానం చెప్తుందండి. అదేంటంటే, ఎప్పుడు ఆ కృప విస్తరించబడుతుంది అనంటే అనుభవ జ్ఞానము వలన. చెప్పండి మీరు కూడా నోరు తెరిచి. ఏ జ్ఞానం అండి? అందరు నోరు తెరిచి మాట్లాడచ్చు కదా. ఏంటది? అనుభవ జ్ఞానము వలన మీకు కృప విస్తరించబడుతుంది. ప్రియులారా, ఈ రాత్రి మనం ఈ వాక్యము అనే అద్దము ఎదుట మనం నిలబడితే మనల్ని మనం గుర్తించుకోవచ్చండి. మనల్ని మనం గుర్తించుకోవచ్చు. అదేంటంటే, ఈ అనుభవం అనే ఈ వాక్యానికి నేను సరిపోగలనా? ఈ అనుభవ జ్ఞానము వలన దేవుని కృప నా ఎడల విస్తరించబడినట్లు ఈ అనుభవ జ్ఞానానికి నా హృదయాన్ని నేను అప్పగించుకొని, లేక నన్ను నేను సమర్పించుకొని ఈ అనుభవపూర్వకమైన మార్గంలోనికి నేను వెళ్ళగలుగుతున్నానా అనేది గనక మనకు ఒక ప్రశ్నగా నిలిస్తే కంటి తడి తప్పదండి. ఎందుకంటే ఈ రోజున మీకు చాలా చాలా అనుభవాలు ఉంటాయి, నేను కాదనట్లేదు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్పే అనుభవాలు, పరిశుద్ధులైన ప్రభు మనకు నేర్పించే అనుభవాలు
పరిశుద్ధాత్ముడు మనలో ఆశించే ఆధ్యాత్మికమైన అనుభవాలు అవి ఏవై ఉంటాయి, అవి ఎలా నేను అనుభవిస్తున్నాను అనేది మనకు ప్రశ్నగా ఉండాలి. చాలామందికి చాలా అనుభవాలు ఉంటాయండి. మీ అనుభవాల గురించి నేను చెప్పదలిచినోడిని కాదు, చెప్పగలిగినంతటోడిని కూడా కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఎన్నెన్నో అనుభవాలు ఉంటాయి. మాది రీసెర్చ్, మీది ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ ముందు మా రీసెర్చ్ ఎంతండి? అనేకమైన వాటిలో పలు విధాలైన అనుభవాలు మీకు ఉంటాయండి. అయితే ఏ అనుభవాలు కలిగి ఉంటే మన ఎడల దేవుని కృప విస్తరిస్తుంది, ఏ అనుభవాలు మనల్ని దేవుని కృపకి సన్నిహితులుగా చేస్తుంది, ఎలాంటి అనుభవాలు మనల్ని దేవుని కృపలో స్థిరపరుస్తాయి అనేది మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకోవాలండి. మీకు ఎన్నో అనుభవాలు ఉంటాయి. నేను ఊరికనే సందర్భానుసారంగా చెప్తున్నానండి. మీరేందో నన్ను చాలా సీరియస్గా చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకేదో భయం వేస్తుంది. ఎందుకంటే పోలీస్ కేసు పెట్టేటట్టున్నారు మీరు, అంత సీరియస్గా చూస్తున్నారు మీరు. అప్పుడెప్పుడో యేసన్న గారు చెప్తుంటే నేను విన్నానండి, అనుభవం గురించి చెప్తున్నాను. ఎవరో ఒక ముసలమ్మని యేసన్న గారి దగ్గరికి ప్రార్థన చేయించడానికి తీసుకొచ్చారట. సరే, యేసన్న గారు కూడా ప్రార్థన చేద్దామని, రమ్మా దగ్గరికి రా, ప్రార్థన చేస్తాను రా అంటే వచ్చిందట. సరే ప్రార్థన చేద్దాం దగ్గరకు వస్తే ఆమె సొట్ట కంపు అంటారు బాబా, సొట్ట కంపు. వెంటనే అడిగాడట యేసన్న గారు, ఏమ్మా నువ్వు సొట్ట తాగుతావా? ఆమె తడుముకోకుండా చెప్పిందంట, తాగుతావా అంట. వెంటనే ఆయన 38 సంవత్సరాలు సర్వీస్ ఇక్కడ. ఏం సర్వీసు? సొట్ట సర్వీసు. 38 సంవత్సరాల అనుభవం అయ్యా ఇది. యేసన్న గారు అన్నాడట, సరే ఉంటే ఉండిందిలే కానీ నువ్వు మానేయాలమ్మా. ఆమె అంటదట, నాయన ఏంటి అంత తేలిగ్గా మానేయాలమ్మా అంటున్నావు నువ్వు? అది మాటతో మానేసేదా? అంత తేలిగ్గా మానేయడానికి కుదురుతుందా? 38 సంవత్సరాలు పాతకపోయానయా దాంట్లో. నేను పొలానికి వెళితే ఆమె చెప్తున్నట్టు ముసలమ్మ, నేను పొలానికి వెళితే మా రైతులు ఉన్నారు కదా పొలంలో, వాళ్ళకి గాలి కొడుతుంటే చుట్ట ఎలుగక ఆ చుట్టను కాల్చేది చేతగా కాళ్ళకి నన్ను కేకేస్తారు వాళ్ళు. ఓయ్ నాగరత్నం అట్రా అని పిలిస్తే వెళ్తాను, నా చేతికి ఇస్తారు వాళ్ళు. ఆమె చెప్తుందట యేసన్న గారితో, ఏమయ్యా పాస్టర్ గారు, సుడిగాలిలోనైనా ఒక్క పుల్లతో సుట్టలిగిస్తా నేను. అబ్బో, సుడిగాలిలోనైనా ఆమె చుట్టలిగిస్తుందట. యేసన్న గారేమో సుడిగాలిలోనైనా ఏంటి నా దీపం ఆరిపోదని ఆయన పాడుకుంటుంటే, ఈ సుడిగాలిలోనైనా నా చుట్ట ఆరిపోదని ఆమె పాడుతుంది. మరి అట్లా ఉంది, ఏం చేస్తాను? ఆమె అనుభవం అది. నేను ఆమె సంగతి చెప్తుంటే మీరు కమ్మగా నవ్వారు, కానీ మీ సంగతి ఏంటి? మీకుండే అనుభవాలు ఎలాంటి అనుభవాలు ఏంటి? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు మునిగిపోయారు, డిప్లొమా చేసేసారు మన వాళ్ళు. శనక్కాయలు తిని చేతులు కడుక్కున్నట్టే, ఏమి తగునా అన్నట్లు ఏమి ఎరగక చేతుల్లో బైబిల్ పట్టుకొని గుట్టుగా గుప్పుడు సప్పుడు లేకుండా వచ్చి పెద్ద ముసుగేసుకుని కూర్చున్నారు ఇక్కడ. ఏంటంటే అనుభవాలు అలాంటివి. ఒక్కొక్కరికున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న అనుభవాలు బయట వాళ్ళని మెప్పించేస్తాయి, మురిపించేస్తాయి. అంతరంగం ఎలా ఉన్నప్పటికీ బాహ్యంగా మాత్రం నటించాలంటే మా నాళ్ళకి ఆస్కార్ అవార్డు ఇచ్చేయాలంతే. అనుభవాలు ఎన్నో ఉంటాయండి, మీకైనా నాకైనా. కానీ వాక్యం అది కాదు చెప్పేది. మనకు కలిగి ఉండవలసిన అనుభవాలు ఏంటి? ఏ అనుభవాలు మనకి కృప విస్తరించేటట్లు చేస్తాయి, మన ఎడల కృప విస్తరింపబడేటట్లు దోహదపడతాయి అనేది వాక్యపు వెలుగులోనికి వెళితే చాలా చక్కటి మాటలు ఉన్నాయండి. నేను 1, 2, 3 మాటలు మీకు పరిచయం చేస్తానండి. తర్వాత
మరో సందేశం కూడా ఉంటుంది. అబ్రహాం పాస్టర్ గారు మీకు మరి కొంతసేపు చక్కటి మాటలు అందిస్తారు. నేను కొన్ని మాటలు మీతో చెప్తాను. మనకు ఉండవలసిన అనుభవాలు ఏంటి? కృప విస్తరించబడినట్లు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి పరిశుద్ధుడైన పౌలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయిన సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడవై ఉండుము. చూడండి వాక్యంలో సువార్త విషయమైన శ్రమానుభవములో, ఏ అనుభవం అంటండి? శ్రమానుభవము అంటే శ్రమ యొక్క అనుభవం. ఈ శ్రమానుభవములో నీవు పాలువాడవై ఉండాలి, నీవు తెలిసిన వాడవై ఉండాలి. నీకు ఎన్నో అనుభవాలు ఉండొచ్చు. మాటకారివై ఉండొచ్చు, జ్ఞానశీలుడవై ఉండవచ్చు, ధనము బలము జనము నీకు ఒకవేళ ఎక్కువగానే ఉండవచ్చు. ఏ విషయంలోనైనా ఎంతో జ్ఞానము చేత చాకచక్యంగా నీవు వాటిని జయించుకొని తిరిగి రాగలిగిన ఆ వికాసం నీకు ఉండవచ్చు, కాదనట్లేదు. కానీ ఒక విశ్వాసిగా కృప నీ ఎడల విస్తరింపబడినట్లు మనకు ఉండవలసిన ఓ చక్కటి అనుభవం ఏంటంటే శ్రమానుభవం మనకు ఉండాలంటండి. పురులారా, ఈ వాక్యం దగ్గర మనం తల వంచాల్సిందే, శిరస్సు వంచవలసిందే. ఎందుకంటే శ్రమ అనేది ఈరోజు మన జీవితంలో ఒక చేదైన అనుభవంలా మనం భావిస్తామండి. శ్రమ అంటే అది కఠోరమైన కష్టకాలం అని భావిస్తామండి. శ్రమ తొలగిపోవాలని, సిరులన్నీ మనల్ని ముంచెత్తాలని, సిరి సంపదలతో భోగభాగ్యాలతో అందచందాలతో ఊరంతా ఊరేగాలని, అందరి దగ్గర మన్ననలను ఘనతను పొందుకోవాలని మనసు ఊగిసలాడుతుంటుంది, ఊరట కలిగి మరి ప్రయాసపడుతుంటుంది. కానీ శ్రమలో ఉన్న ఆ ఆశీర్వాదం, శ్రమానుభవములో ఉన్న దివ్యమైన శ్రేష్టమైన ఆ దైవ కృప ఎలా ఉంటుంది అనేది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది అని వాక్యం చెప్తుందండి. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, ఈ శ్రమానుభవము చేత నేను నడిపించబడుతున్నాను, ఈ శ్రమ యొక్క అనుభవం నాకు తెలుసు అనేవాళ్ళు ఇక్కడ కూర్చుని ఉన్న వాళ్ళలో ఎంతమంది ధైర్యంగా హృదయం మీద చేయబెట్టి స్వరమెత్తి చెప్పగలుగుతారు అని అంటే, ప్రియులరా, కాస్త మనం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఈరోజు ఎక్కువగా ఎక్కడ పోగవుతారు అని అంటే దీవెనల వర్షం కురిసే చోట, ఆశలన్నీ నెరవేరే చోట కదండి, లేక ఆశించినవన్నీ కోరుకున్నవన్నీ క్షణాలలో తీర్చబడే స్థలం ఎక్కడైనా ఉందానంటే అక్కడికి కోకొలలుగా ప్రజలు కూడగట్టుకొని పోగులుగా అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ కనిపిస్తారు. అంతే దేవుడు నన్ను నడిపించే ఈ పవిత్రమైన ఈ యొక్క మార్గంలో శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, కష్టమైన, నష్టమైన, ఉన్నవైనా, రాబోవున్నవైనా నేను ఆయన చేతిని పట్టుకొని ఆయన నన్ను నడిపించే ఈ ఇరుకైన మార్గంలో ఆ కృప చేత నేను బలపరచబడాలన్న కాంక్ష ఈ రోజున కొందరిలోనే కనిపిస్తుందండి. ప్రియమైన వారులారా, గమనించండి. నీవు ఈరోజు ఇంకొక మాట కూడా చెప్తున్నాను. ఏ శ్రమ చేత నీవు నలపబడుతూ, ఏ ఇబ్బంది చేత పుట్టుమ వేయబడుచు, ఎన్ని కష్టాలు నష్టాలు నిన్ను వేధిస్తూ ఉంటే అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ గుండె గుప్పిట్లో పెట్టుకొని ఒకవేళ ఇదిగో ఈ రాత్రి ఈ సందేశం నీ వింటూ ఉన్న ఎడల నా దేవుని వాక్కు నీతో చెప్తున్న ఒక చక్కటి అభయ వాక్కు ఏంటంటే, ఈ శ్రమ, నీవు అనుభవించే ఈ శ్రమ నీ ఎడల ఆయన కృప
విస్తరించబడుటకు మాత్రమే, విస్తరించబడుటకు మాత్రమే. స్తోత్రం. నేను ఇంకా ఒక విశదీకరంగా మీతో చెప్పాలంటే, దేవుని కృపను మనకు చేరవేసే ఒక వాహనం, ఒక సాధనం. మరలా చెప్తున్నానండి, దేవుని కృపను మనకు చేరువ చేసే, దేవుని కృపను మనకు చేరవేసే ఒక వాహనం, ఒక సాధనం శ్రమ. శ్రమ పడుతున్న వారు కృంగిపోకూడదండి. శ్రమలలో పుటము వేయబడుచున్నవాడు విశ్వాసమందు హీనుడు కాకూడదండి. శ్రమ కలిగిన నాడు నువ్వు యోచించవలసింది, శ్రమ కలిగిన నాడు నువ్వు గుర్తించుకోవలసింది ఏంటంటే, దేవుని కృప నా ఎడల విస్తరించడానికి ఆయన సంకల్పించిన ఒక సంకల్పం ప్రారంభమైంది అని ఆ శ్రమయందు సంతోషించగలిగిన వారమే కానీ కృంగిపోవలసిన వారం కాదండి. ప్రియులారా, మోషే గురించి మనం చదువుతాము, చాలాసార్లు చదువుతుంటాం. ఆయనకి సకల విద్యల యందు ప్రావీణ్యత ఉంది, టాలెంటెడ్ పర్సన్. ఏమీ చేయలేక మందమతిలా ఉన్న వ్యక్తి కాదండి. ఐగుప్తులో ఉన్న సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగిన వ్యక్తి. అంతేకాదు, ఒక ఐశ్వర్యంలో పెరిగిన వ్యక్తి, ఐశ్వర్యాన్ని అనుభవించిన వ్యక్తి, తనకంటూ కొదువ లేదు అన్నట్లుగా ఒక ఉన్నత స్థితిలో ఉన్న మోషే ఒకే తీర్మానం చేసుకున్నాడు. ఈ అల్పకాల పాప భోగము కంటే ఏమనుభవించుట మేలట, ఏమనుభవించుట మేలట? శ్రమ అనుభవించుట, శ్రమ అనుభవించుట. ఎందుకు శ్రమ మీద ఆయనకి దృష్టి వెళ్ళింది అంటే, ఇన్ని అనుభవాలు నాకున్న, ఐగుప్తులో ఉన్న సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగిన అనుభవం నాకు ఉన్న ఈ శ్రమానుభవమే లేకపోతే దేవుని దగ్గర నాకు ప్రతిఫలం ఎలా కలుగుతుంది? ఇన్ని అనుభవాలు కలిగి దేవుని దగ్గర నేను కృపను పోగొట్టుకుంటే, దేవుని కృపను పొందుకోలేకపోతే, ఆయన కృపను ఎడల విస్తరించకపోతే, ఆయన కృపకు నేను పాత్రను కాకపోతే ప్రయోజనం ఏంటి? నాకు శ్రమానుభవం కావాలి. ఈ రాత్రి కూర్చొని ఉన్న మీకు కూడా ఒకవేళ కదలలేక మెదలలేక ముండ్లతో గొచ్చపడుతూ, ఈరోజున నా ప్రియమైన సహోదరులారా, కొందరి హృదయంలో మనం చూస్తే బడబాగ్ని జ్వాలలు కనిపిస్తాయండి. ఒకవేళ పైకి వాళ్ళు నిమ్మలంగా నెమ్మదిగా ఉన్నట్లుగా కనబడుతున్నా బడబాగ్ని కనబడుతుంది. ఎవరికి చెప్పుకోలేని మూగ వేదన వాళ్ళ గుండెల్లో సింహాసనం వేసుకుని ఉంది. కుటుంబపు వ్యవస్థలో, వ్యవసాయాలలో, ఉద్యోగాలలో, చేతి పనులలో అనేక ఇక్కట్ల చేత మొత్తబడి, నలపబడి, పిండబడి ఈరోజున కన్నీళ్ళే అన్నపానాలకు భుజిస్తూ శ్రమయందు పుటమ వేయబడుతున్న కుటుంబాలు, అనేక కుటుంబాలు ఉన్నాయండి. అయితే దేవుని వాక్యం వారితో చెప్తున్న మాట ఈ రాత్రి, ఈ శ్రమానుభవము చేత నీవు పొందే కృప విస్తరించబడినదై, ఏ చోట నీవు కన్నీళ్లు కార్చావో, ఏ చోట అపహాస్యము చేయబడ్డావో, ఏ చోట తలవంపులు కలిగాయో, ఏ చోట అపజయము అన్నట్లుగా అలసిపోయావో, ఆ చోట నా కృప నీ ఎడల విస్తరింపబడుగాక, విస్తరించబడునుగాక, విస్తరించబడునుగాక. ప్రియులారా, ఆనాడు మోషనే కాదు, మీకు మాట చెప్పనా, స్మరణ సంఘాన్ని గురించి దేవుడు చెప్పిన మాటలు ఏంటో తెలుసండి. చూడండి, ఆ మాటను కూడా ఒకసారి చదువుతాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8-9 వాక్యాలు చదువుతారు, వినండి. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. చప్పట్లు కొట్టకపోయారా? కొట్టండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియులారా, మనుషులు గుర్తించాలని మనం ఆరాటపడుతుంటాము. ఎవరో మనల్ని గమనించాలి, ఎవరో ఈ ఇక్కట్లలో నుంచి నన్ను విడిపించాలి, తప్పించాలి, విమోచించాలి, నాకు చేయూతనివ్వాలన్న ఆశ మన హృదయంలో రగులుతుంటుంది. కానీ సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు రాత్రి, నీ శ్రమ నేను ఎరుగుదును, నీ కన్నీళ్లు నేను ఎరుగుదును. ఇటు వెళ్ళలేని పరిస్థితులలో అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ నా అనుకునే నరుడు నరలోకంలో లేక, కఠోరమైన కాలం, కసాయి కాలం కన్నెర్ర చేస్తే కాటికి కాళ్ళు చాపడమే శరణ్యం అనుకుంటూ ఒకవేళ దినాలు లెక్క పెట్టుకొని బ్రతుకుతూ ఉన్న నీ క్షోభ నాకు తెలుసు, నీ శ్రమ నాకు తెలుసు. అంతేకాదండి, ఆ వాక్యంలో మనం చదివితే, అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. అంటే సాతానికి ఒక సమాజం కూడా ఉంటుందా? ఎందుకు ఉండదు? దైవజన్ లేసన్ గారు చెప్తుంటారండి, గుడి కట్టిన చోట సాతాను గాడు గుడిసి కడతాడట. ఆడికి గుడి కట్టేది తెలియదు, ఆడికి గుడిసి కడతాడు. ఈ సాతాను సమాజపు వారు ఏం చేస్తారు? దూషణ పాలు చేస్తారండి. ఈ సాతాను సమాజపు వారు ఏం చేస్తారు? నిందల పాలు చేస్తారండి. అలజడులను రేపుతారు, హృదయంలో ఆవేదన కలిగిస్తారు. ఈ సాతాను సమాజము వారి వలన కలిగే ఆ దూషణ నేను ఎరిగి ఉన్నాను, నాకు తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఎవరు అనంటే, ఆయన ఎక్కడో కూర్చుని మనకు దూరాన నిలిచి, మనకు ఆయనకి చాలా ఎడమ, ఆయనకి మనకు చాలా దూరం ఉంది, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మనం ఆయన కనబడి రావాలి అన్నంత దూరాన్ని నిలిచిన వాడు కాదండి, కాదండి. నీవు కన్నీళ్లు కారుస్తూ ఉంటే నీ కన్నీళ్లు తొడవడానికి నీ ప్రక్కనే నిలిచే సర్వశక్తి గల దేవుడు అండి మన ప్రభువు ఆయన యేసుక్రీస్తు. మనకు ఆయనకి ఎంత దూరం అని చూస్తే, ఆయన చెయ్యి చాపి మన కన్నీడు తుడిచేంత దూరమేనండి. మన ప్రార్థన మందిరానికి ఒక సహోదరి వస్తుంది, నేను చాలాసార్లు చెప్తుంటాను. ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు ఆమె ప్రభు నమ్ముకుంది, ప్రభు సన్నిధికి రావడం ప్రారంభించింది. చిన్న విషయం చెప్తాను. ఆమె దేవుని మందిరానికి వస్తుంది, ప్రభు నమ్ముకుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆమెను వెలివేశారండి. ఒకవేళ ఆ సహోదరి మీ మధ్యలో కూర్చొని ఉంటుంది అనుకుంటున్నాను నేను. మీ అందరి ప్రయోజనార్థమై, మీ అందరికీ ప్రయోజనకరంగా ఉండేటట్లు వేదిక మీద చెప్తున్నాను ఈ విషయాన్ని. ప్రభు నమ్ముకుందని, ప్రార్థన చేస్తుందని, సత్య దేవుని సన్నిధిలో ఆమె ఎదుగుతుందని ఆమెను వెలివేశారండి. వెలివేయడం అంటే ఏంటి? నీకు నాకు సంబంధం లేదు, మీ ఇంటికి నేను వెళ్ళిపోవచ్చు, అలా కాదండి. బాధాకరమైన విషయం నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆమె ఇంట్లో, ఆమెకి 2 పిల్లలు ఉన్నారండి. ఆమె ఇంట్లో ఆమెతో ఎవ్వరు మాట్లాడరండి, ఎవ్వరు మాట్లాడరండి. భర్త మాట్లాడడు, అత్తామామలు మాట్లాడరు, ఇరుగు పొరుగు ఎవ్వరు మాట్లాడరండి. సరే పోనీలే, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలండి. కనీసం ఆ చిన్న పిల్లలు కూడా, తమ కడుపున పుట్టిన బిడ్డలు కూడా మమ్మీ అంటూ దగ్గరకు రాకూడదండి. ఏంటి ఆమె చేసిన తప్పు అంటే, ప్రభువుని నమ్ముకుంది అంతే. ఈ గుడ్డి లోకం ఏంటో మనకు అర్థమై సావదు. కానీ ఒకడు వ్యసనాలతో పట్టబడి బ్రతుకుని నాశనం చేసుకొని, కుక్క చింపిన ఇస్తర్లా మార్చుకొని, సమాజంలో విలువ కోల్పోయి పశుప్రాయుడై, మృగప్రాయుడై ఆ కాలువల దగ్గర పడున్నాడు అనుకోండి,
వాడిని ఎవడు పట్టించుకోడండి. హలో, వింటున్నారా? ఏంటో మనకు అర్థం కాదు ఈ గుడ్డి లోకం. ఒకడు పడి చెడి జీవితాన్ని నాశనం చేసుకొని మానవ విలువను కోల్పోయి పశుప్రాయుడై ఆ కాలువల దగ్గర పడున్నాడు అనుకోండి, ఎవడ పట్టించుకోడు. ఆడిని చూసి ఉమ్మి వేసి వెళ్ళిపోతారు. ఇంకా చెప్పనా, వాడికి ఆ రోజు తప్ప తాగిచ్చినోడు కూడా ఏమంటాడు తెలుసా? ఎవరి తాగుపోతాడా అంటాడు. ఆడినే ఈడు తాగిచ్చింది ఆడికి. ఇది లోకమండి. వాడిని ఆ స్థితిలో నుంచి లేపగలిగిన, ఆ స్థితిలో నుంచి వానికి మనస్సు మార్చగలిగిన మహనీయులు ఒక్కళ్ళు కానరాడండి. ఆయన చూసి ఉమ్మి వేస్తారు, అసహించుకుంటారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, అట్లాంటి వాడు గనక మార్పు చెంది హృదయం మార్చుకొని యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి పవిత్రుడైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని అన్వయించుకోవడానికి ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నాడే అనుకో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నాడే అనుకో, లోకులు కాకులై కోస్తారండి. ఆడు చెడి పడి ఉంటే ఒక్కడ పట్టించుకోడే. ఆడు కృషించి కృంగిపోయి కుటుంబానికి దూరమై శాపాన్ని అనుభవిస్తూ ఉంటే ఒక్కడు దరిచారడే. కానీ వాడు మారి కనుక పరిశుద్ధ గ్రంథమే పట్టుకుంటే, వాడి జీవితాన్ని మార్చుకుంటే, వాని హృదయంలో వెలుగు ప్రసాదించబడితే, వాని జీవితం సమస్త సమాజంలో సాక్షిగా నిలబడితే ఓర్చుకోలేని గుడ్డి లోకం అండి. నా ప్రియ సహోదరులారా, పడిన వానికి చెడిన వానికి ఆశ్రయం పశుప్రాయులై మృగప్రాయులై జీవితపు విలువ తెలియక లోకపు మత్తు డబ్బు ఎత్తులో పడి ఒకవేళ నిత్య నాశనానికి దిగజారిపోతున్న లోకానికి మనుషులకు ఆధారమై ఉన్న గ్రంథం, ఏకైక గ్రంథం, సత్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, లోకాన్ని సవాలు చేయగలిగిన ఏకైక దమ్మున్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం. మరి ఎందుకో లోకానికి ఈ పవిత్రమైన గ్రంథం అంటే అంత ఎర్రిసూపు. మరి మనిషికి మృదువైన మనస్సును ప్రసాదించి, మనిషిలో మమతను పెంచి, ప్రేమ అనురాగాలను కూడగట్టిన దైవ స్వరూపి, దైవ కుమారుడు, లోకానికి దిగవచ్చిన ఏకైక రక్షకుడు యేసుక్రీస్తుని స్వీకరించి బ్రతుకుని మార్చుకొని పవిత్రంగా జీవించాలన్న కాంక్షతో ఆమె దేవుని సన్నిధికి వస్తుంటే ఎంత కఠోరమైన పరిస్థితిలో. ప్రియులు, ఒక మాట చెప్తాను. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఆమె నేను ఆశ్చర్యపడ్డానండి. ఆమె భోంచేసే పళ్ళెము, ఆమె నీళ్లు తాగే గ్లాసు చూడండి. మనుషులేనండి వీళ్ళంతను, మనుషులేనండి. రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళు, బంధాలతో బంధించబడి ఆఖరి క్షణం వరకు నేను నీతో నీవు నాతో అని నినాదాలు పలికిన వ్యక్తులే ఈ రోజున ఎంత రాక్షస స్వభావం అంటే, ఆమె భోంచేసే పళ్ళెము, నీళ్లు తాగే గ్లాసు వేరండి. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, నువ్వు ప్రభువునన్నా వదులుకో, లేదా మమ్మల్ని అయినా వదులుకో. ఒకరోజు ఆ తల్లి నాతో చెప్తూ మాట్లాడుతూ అంటది, పాస్టర్ గారండి, నా భర్త నాతో మాట్లాడకపోయినా, నా వాళ్ళు నాకు ఎవ్వరూ పలకరించకపోయినా, నా కడుపును పుట్టిన బిడ్డలే అమ్మా అనే మాట పిలవడానికి దూరం అయిపోయినా, ఆ మాటే నాకు కరువైపోయినా, ఈ శ్రమలో నా దేవుని అత్యున్నతమైన కృప నేను ప్రతి క్షణం అనుభవిస్తున్నానండి. ప్రతి క్షణం అనుభవిస్తున్నానండి. నిజమేనండి. దైవ కృప మన ఎడల విస్తరింపబడడానికి ఈ శ్రమానుభవం కావాలట. శ్రమలు, శోధనలు ఇవి శిక్షకు కాదు,
మనం అనగదొక్కబడడానికి, నశించిపోవడానికి, క్షీణించిపోవడానికి కాదు. ఈ శ్రమల వలన ఆయన కృప మన ఎడల విస్తరించబడడానికి. అందుకే స్మరణ సంఘంతో చెప్తున్నాడు, 10 దినములు కలుగుతాయి శ్రమ. 10 దినాలు. ఈ 10 దినాలు గనక నువ్వు ఓపికతో కాస్త నీ నమ్మకాన్ని కాపాడుకోగలిగితే, ఈ శ్రమ తరువాత నీకు నేను జీవ కిరీటమును అనుగ్రహించబోతున్నాను. అవునండి, నా తల్లిదండ్రులారా, అన్నదమ్ములు, అక్క చెల్లెలకు చెప్పినట్టుగా చెప్తున్నాను. నీకు కలిగిన శ్రమ ఆయనకి తెలుసు, నీకు కలిగిన ఆవేదన ఆయనకు తెలుసు. పిడికడు మెతుకులు తినడానికి నీ చేతులు ఎలా గడగడ వణికిపోతున్నాయో, నీ కడుపును పుట్టిన బిడ్డలకు పిడికడు మెతుకులు పెట్టడానికి ఎంతగా రెక్కల ముక్కలు చేసి రక్తాన్ని ఆవిరి చేసి రాత్రింబవళ్ళు శ్రమ పడవలసి వస్తుందో, నీ క్షోభ ఏంటో, నీ క్షామం ఏంటో, నీ కన్నీళ్ళేంటో సమస్తం ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు అన్నప్పుడు నిలిచి చూడు, వేచి చూడు. నా దేవుని కృపని ఎడల విస్తరించబడగా పరిమళించే నీ సాక్ష్యపు జీవితాన్ని తలంచి చూడు. స్తోత్రం కలుగుగాక, స్తోత్రం కలుగుగాక, స్తోత్రం కలుగుగాక. నా ప్రియమైన సహోదరులారా, అలసిపోకండి, సొలసిపోకండి, సొమ్మసిల్లిపోకండి. నీ కనులకు కన్నీళ్ల అనుభవం కావాలి, నీ కాళ్లకు మోకాళ్ళ అనుభవం కావాలి, నీ శరీరానికి ఆకలి అనుభవం కావాలి. ఆ కన్నీళ్లు కలిగిన ఆ శ్రమ దినాన ఆశ్చర్యకరుడైన దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేత నిన్ను పోషించే విధానము చూచి నువ్వు సాక్షిగా గళమెత్తగలగాలి. ఆ అనుభవమే నీకు రావాలి, ఆ అనుభవమే నీకు కావాలి. ఈ గుడారాల పండుగలో ఒకవేళ గంపడు దుఃఖంతో తలదించుకొని చికాకుతో చిందులు వేస్తూ ఏదో ఒక చిన్న ఆశతో నువ్వు ఒకవేళ ఈ గుడారాల పండుగలు అడుగు పెట్టావేమో, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు విస్తారమైన కృపని పొందుకొని, విస్తారమైన కృప చేత బలపరచబడిన దానివై కృపలో నీవు జయగీతం పాడుతూ నీవు తిరిగి వెళుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం పాటలో కూడా నేను అదే రాసుకున్నానండి. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నతమైన కృప నాకు అనుగ్రహించుట కొరకే. కృపచేత నేను జయించను గనుక ఆ జయం నాది కాదు, నా ప్రతి విజయం నీకే అంకితం. అసలు నా బ్రతికే నీ మహిమార్థం. నా కొరకు నేను కాదు బ్రతకడం, నా బ్రతికే నీ మహిమార్థం. లోకమంతా నాకు దూరమైన, దేహమే ధూళిగా మారిన నీవు నన్ను విడువవే. ప్రతిదినం ఉన్నతమైన కృప చూపుతూ నేను ఉన్నాను అని చెప్పే తండ్రి ఆ కృపను నా ఎడల, మన ఎడల విస్తరింపచేస్తాడు. ప్రియులారా, శ్రమానుభవం మనకు కావాలి. సెకండ్ వేడ్, రెండవ మాట, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే తీతు పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం అండి. ఏలయనగా వృద్ధులు మితానుభవము గలవారై ఉండాలి. చాలనే, మితానుభవము గలవారై ఉండాలంటండి. అంటే అర్థం ఏంటి? మితము కలిగిన వారై, స్వస్థ బుద్ధి గలవారై, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారై ఉండాలట. సరే, ఇక్కడ మనం చదివితే మితానుభవం, ఇదే మాటని పరిశుద్ధుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక
7వ అధ్యాయం 31వ వాక్యంలో మనం చదివితే, ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడు, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వాక్యం అండి. ఈ లోకం అనుభవించువారు, ఈ లోకాన్ని అనుభవించువారు అమితముగా అనుభవించునట్టును ఉండవలెను. అది అమితముగా అనుభవించకూడదట, మితానుభవం కావాలట. పురులరా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. రంగులు మార్చే ఈ లోకం, కంటికి ఇంపుగా కనబడే లోకం, మనకు ఎంతో ఘనతాస్పదముగాను ఎంతో విలువను కలిగించేటట్లుగా కనబడుతున్న ఈ లోకం మనకు ఎంత ప్రీతికరంగా ఉంది, ఎంత మితముగా మనం అనుభవిస్తున్నాము అనేది ఈ వాక్యం ద్వారా మనం ప్రశ్నించబడుతున్న రాత్రి. ఈ మితానుభవం లేకపోతే దేవుని కృప మన ఎడల విస్తరించబడదటండి. నేను ఊరికి సరదాగా చెప్తున్నానండి. ఇక్కడ అమరావతి దాటాక జుడుగు అనే ప్రాంతం ఉందండి. అమరావతికి బయ్యవరానికి మధ్యలో జుడుగు. అప్పట్లో ఆత్మీయ తల్లి మేరక్క గారు అప్పుడే బయ్యవరం సంఘం కట్టబడింది. అక్కడ ఏదైనా ప్రార్థన కూడికలు జరగాలన్నా, ప్రభు బల్ల ఆరాధనకైనా ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించేవాళ్ళు. ఒకరోజు ఆ జిడుగులో ఒక స్వార్థ కూడిక ఏర్పాటు చేసి వాక్యం చెప్పమని నన్ను పంపించారు. వెళ్ళాను. ఒక చిన్న విషయం చెప్తాను, వినండి. మితానుభవం అంటే ఏంటో చెప్తాను. మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అంటే పెద్ద మీటింగ్ ఏం కాదు, గట్టిగా ఎత్తుకుంటే ఒక 50-60 మంది వచ్చి ఉంటారండి. సరే, వాక్యం చెప్పాను. ప్రార్థనలు చేస్తుంటే ఒక ఆమె ఒక చిన్న పిల్లాడిని ఎత్తుకొని వచ్చింది. అయ్యా, వీడికి ప్రార్థన చేస్తావా? మరి ప్రార్థన చేయక మంత్రాలు చేస్తానండి. ఏమ్మా అన్నాను. అయ్యా, ఈయన చూడయ్యా ఒకసారి. ఆను చూస్తే గుండె జల్లనిందండి. ఎందుకంటే వాడు కళ్ళు జీవు లైట్లు లాగా ఉన్నాయి, ఇంత లైట్లు, ఇంత కళ్ళు. వాడి కాళ్ళు చేతులు చూస్తే మునకాళ్ళలాగా ఉన్నాయి. వీడు మనిషి బొమ్మ ఇంతున్నాడండి. మనిషి విచిత్రంగా ఇకారంగా ఉన్నాడు. ఆడు ముఖము ఇకారంగా ఉంది. తల్లి కదా, మనకు ఇకారంగా ఉన్నా ఆమెకు తప్పుతుందా? ఆమె భుజాన్ని వేసుకుని వచ్చింది. ఏమ్మా అన్నాను. అయ్యా, ఏంటో తెలీదు, వీడు ముద్దెత్తడయ్యా, తిండి తినడు, ఎర్రి చూపులు చూస్తుంటాడు. మా వాళ్ళు ఏదో చేతబడి అంటున్నారు, మరో వాళ్ళేమో ఇంకోటి అంటున్నారు. తిప్పాల్సిన హాస్పిటల్ని తిప్పాను. వీడి కోసం ప్రార్థన చేయండి అయ్యా అట్లా అంటే, సరే ప్రార్థన చేశానండి. ఏంటి వాడుకున్న బలహీనత అంటే, ఏం ముట్టడు, ఏం తినడు. అలాగే ఎండిపోయాడు మనిషి. వికారంగా ఉంది వాడి రూపం. సరే, చిన్న ప్రార్థన చేశాను. ప్రభు కార్యం చేస్తాడమ్మా, మీరు కూడా ప్రార్థన చేసుకోండి, ఇక్కడే బయ్యవరంలో మన మందిరం ఉంది, వెళ్ళండి అని చెప్పి వచ్చేసాను. ఒక 2 వారాల తర్వాత ఈ నల్లపాడు దగ్గర ఎంగళాయపాలెం అన్న ఒక ఊరు ఉందండి. అక్కడ ఒక ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకుంటే మన చర్చికి వస్తాడు సంఘ పెద్ద లోకా గారని. వాళ్ళు ఏర్పాటు చేశారు అక్కడ ప్రార్థన కూడిక. అక్కడికి పంపించారు నన్ను. అక్క వెళ్ళా. మీకు ఆశ్చర్యమైన విచిత్రమైన సంగతి చెప్తానేనండి. వాక్యం చెప్పి ప్రార్థన చేస్తున్నాను, అందరికీ అయిపోయింది. మేము తీసుకెళ్ళిన లైట్లు మైకులు అన్నీ సర్దుకుంటున్నారు మనవాళ్ళు. నేను అక్కడ కూర్చుంటే ఒక ఆమె నడుము మేము చేయబెట్టుకుని వచ్చి, ఏమండే ఇక్కడ ప్రార్థన చేసి దేవుడు అని అడిగింది. నన్ను అడిగింది ఆమె. దేవుడి దగ్గరకు పోతుంటే దేవుడు అడ్డం పడ్డాడంట. ఇట్లాంటిది సామెత. ఆమె నడుము మీద చేయబెట్టుక ఇక్కడ ప్రార్థన చేసి దేవుడు ఎవడు? సరేలే అట్లని. ఏమ్మా అన్నాను. మా ఇంటికి వచ్చి కొంచెం ప్రార్థన చేస్తావా అనింది. నాకు ఎక్కింది కిక్కు. నేను అడిగాను, ఏమ్మా నువ్వేమన్నా సోనియా గాంధీ మనవరాలువా కూతురువా? అరే ఇంతమంది వచ్చారు, వాక్యం విన్నారు, ప్రార్థనలు చేయించుకున్నారు, వెళ్ళారు.
నీకు ఒక్కదానికి సపరేట్గా నేను ఇంటికి రావాలేంటి? నా దగ్గరికి రా, ప్రార్థన చేస్తాను అన్నాను. ఆమె అలా నిలబడి, నాకు కాదండి మా అబ్బాయికే అనింది. మీ అబ్బాయి అయితే ఆయన రాజీవ్ గాంధీ మనోడైంది. రాజీవ్ గాంధీ కొడుక, రాజీవ్ గాంధీ మనోడా? తీసుకురాబా అట్లా అంటే అంట వెళ్ళింది ఆమె. మీకు ఒక ఆశ్చర్యమైన సాగం చెప్పనా? ఒక 5-6-7 నిమిషాలకి ఒకడిని పొట్ట మీద ఆమె ఇట్లా ఎత్తుకొని మోయలేక మోసుకొచ్చిందండి. వాడిని చూస్తే పిల్లాడిలాగా లేడు, పాప కానీ బస్తాలాగా ఉన్నాడు. ఓరే బాబోయ్, వాడి చేతులు దిమ్మిలాగా ఉన్నాయి, వాడి కాళ్ళు దిమ్మిలాగా ఉన్నాయి, వాడు తలకాయ అయితే తాటికే తలకాయ, ఎంతలా తలకాయ. ఈడోవడరా బాబు, వీడు చంద్రమండలం నుంచి డైరెక్ట్గా ఊడిపడ్డట్టున్నాడు ఈడు. అమ్మా ఎవడమ్మా ఈడు అంటే, ఈడికేనండి ప్రార్థన. మరి ఏంటమ్మా అన్నాను. ఆమెనింది, మరి అందుకే వస్తావా ఇంటికని అడిగిందే అనింది. నాదిలేమ్మా తప్పు, నాది. నాకు పాపకాన్ని బస్తా అని చెప్పుంటూ వచ్చిండేవాడిగా. మోయలేక వచ్చింది. ఏంటమ్మా అంటే ఆమె చెప్పింది, అయ్యా వీడికి మిత్రం తెలియదు బాబా. నీకు అర్థమైందా నేను చెప్పిన మాట? వీడికి మిత్రం తెలీదు. కొండ దగ్గర కూర్చున్నాడంటే మనం 2 చేతులు పెట్టి లేపిన దాకా తింటానే ఉంటాడు వీడు. ఇట్లా ఉన్నాడు చూడయ్యా, ఊరిపోయాడు వీడు, కదలలేడు, మెదలలేడు, ఎత్తుకోపోవాలి. వీడికి మిత్రం తెలియదు. ఏదైనా స్టార్ట్ చేశాడంటే ఆపే తెలియదు వీడికి. ఎక్కడ పడ్డవాడు అక్కడే ఉంటాడు, కానీ అక్కడి నుంచి లేచి కదలలేడు. కారణం మితము లేని పరిస్థితి వాడిని ఆ స్థితికి తీసుకుని వచ్చేసిందయ్యా. నేను ఆడ సంగతి చెప్తుంటే బాబో పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతున్నారే. మన సంగతి ఏంటి? ఎందుకు ఈరోజు కదలలేకపోతున్నాం విశ్వాస జీవితంలో? విశ్వాసంలోని అధిక విశ్వాసంలోనికి, పరిశుద్ధతలోని అధిక పరిశుద్ధతలోనికి, క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతకి ఎందుకు కదిలి వెళ్ళలేకపోతున్నాం? అమితముగా స్నేహించి, లోకాన్ని ప్రేమించి, మితము తెలియక అమితముగా లోకాన్ని వెంబడించి మనలో ఉన్న ఆ దైవ శక్తిని పోగొట్టుకొని ఈరోజు కదలలేని పరిస్థితి. నా ప్రియమైన సహోదరులారా, దైవ కృపని ఎడల విస్తరించబడాలి. అది శాశ్వతమైన కృపగా మార్చబడాలి, ఉన్నతమైన కృపగా నీ వెన్నంటి నడవాలి అని అనుకుంటే ఈరోజు నీవు లోకాన్ని ఎలా స్నేహిస్తున్నావు? మితముగా చూడండి, మన పితరుల గురించి వ్రాయబడిన మాటలు మనం చదువుతాం చాలాసార్లు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళాడట దేవుడు. ఎవరిని? నోళ్ళు తెరిచి మాట్లాడచ్చుగా ఏంటి? ఎవరిని? పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్ళి పెట్టాడట మన పితరుడైన అబ్రహాం గారిని. పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి ఆయన తీసుకుని వెళ్ళి అనుభవించు రాజా, అనుభవించు అంటే ఏంటి? మనం గనకైతే ఆదివారం ఇంత పెద్ద సాక్షికం చెప్పి ఉండేవాళ్ళమే. నేనైతే ఒకప్పుడైతే దెబ్బ గుంటలు మురికి పేలికలాగా ఉన్నదాన్ని, మురికి పేలికలాగా ఉన్నవాడిని ఈరోజు దేవుడు నన్ను ఎత్తి పెట్టాడయ్యా. ఎక్కడ? ఇంత పెద్ద సాక్షికం చెప్పి అర్థమవుతుందా? ఇంక నింగి నేల తెలియకుండా కనులు మెడకలెక్కి, అమ్మా కొంతమంది మాటలు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుందిరా బాబా. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? కొంచెమైన ఇంకిత జ్ఞానం కూడా ఉండదండి కొంతమందికి. ఆమె ఎవరు అనిందంటలేండి, వాట్ కటీల్స్ అనిందంట. స్థితి మర్చిపోయింది. ఉదయాన్నే వెళ్ళి చింత చిగురు కోసి ఊర్లోకి వెళ్ళి అమ్ముకునేదట. చింత చిగురు అటుకి ఆకేస్తే కొనుక్కునే వాళ్ళు ఎవరో, ఎంత అమ్ముతుంది, ఎంత కొంటారు, ఎంత ఆదాయం ఉంటుందండి దాంట్లో. ఆ పని ఏంటంటే ఉదయాన్నే వెళ్ళి చింత చిగురు కోసి చింత చిగురు అమ్ముకొని పూట గడిచేది. కాలం కలిసి వచ్చింది, మరి ఏం చేస్తాం? మనకు ఏం తెలిసేంటి? కాలం కలిసి వస్తే ఎట్లాగా ఉంటుంది? ఆ దుబాయ్ సెట్ వచ్చి ఆమెను పెళ్లి చేసుకుని వెళ్ళాడంట. ఆనవాళ్ళు అడగొద్దు, అడ్రస్ అసలే అడగొద్దు నన్ను. ఆ దుబాయ్ సెట్ వచ్చి పెళ్లి చేసుకున్నాడట.
ఓ 10-15 సంవత్సరాల తర్వాత మరలా వాళ్ళు ఊరు వస్తుంటే చింత చెట్లు కనబడుతుంటే ఆమె అనిందంట, ఏమండి ఆ చెట్లకి వంకరగా ఉంటున్నాయి ఏంటండి అనిందంటండి. నేను కనుకైతే మాడు బగిలిందాక దండేవాడిని అండి, గుర్తొచ్చిందాక దండేవాడిని. నాకు తెలుసండి, ఐ నో నాకు తెలుసండి, ఏంటి చెప్పు, చింతకాయలు అనేదాకా దండేవాడిని. ఆడు పాపం దుబాయ్ సేటు కనుక ఆడికి ఏం తెలుసు? అమ్మో స్థితి మర్చిపోతే ఎట్లాగండి? అరే ఒకప్పట్లో మన కడుపు ఎంత ఆకలితో అల్లాడింది. ఒకప్పుడు చిన్ని చేతుల్లో చిల్లర పైసలు లేక ఎలా చింతతో కుప్పకూలిపోయాము. ఒకప్పుడు ఎవరి వైపు మన చేతులు చాపితే ఏదైనా సహాయం కలుగుతుందని ఎలా బ్రతికిన బ్రతుకుని మనం మర్చిపోతే ఎలాగండి? ఈ రోజున ఒకవేళ ఒంటి నిండా బట్ట ఉండవచ్చు, నోటి నిండా మాట ఉండవచ్చు, నీ కాళ్ళకు తడి తగలకుండా మట్టి తగలకుండా నడవగలిగిన ఉన్నత స్థితి ఈ రోజున నీకు కలిగి ఉండవచ్చు. కానీ అది ఎంతవరకు అండి? మర్చిపోకూడదండి. నా ప్రియ సహోదరులారా, మీరు మరోలా భావించకండి, మరోలా ఆలోచించకండి. ఈ నా మాటలు సహృదయంతో అంగీకరించాలని, ఆలకించాలని, అర్థం చేసుకోవాలని చెప్తున్నానండి. ఏ స్థితిలో, ఏ పరిస్థితులలో, ఏ స్థితిగతుల మధ్యలో ప్రభు మనల్ని నడిపినప్పటికీ ఆ పూర్వపు స్థితిని ఏనాడు మర్చిపోకూడదండి. అందుకే ఒక సంవత్సరం నేను రాసుకున్నాను, ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. అంతే కదండి, ఏముందండి? ఆకాశమందున్న దేవుడు ఆయన గుప్పిలు విప్పితే ఈ రోజున వేదికెక్కి 4 మాటలు చెప్పగలుగుతున్నాం. కానీ పరిశుద్ధుల పాద ధూళి నెత్తి మీద ఉండబట్టి, ఆ పరిశుద్ధుల యొక్క ప్రేమ అనురాగాలు హక్కున చేర్చుకోబట్టి, ఆ పరిశుద్ధులైన తండ్రి ఆయన అమితమైన ప్రేమను చూపబట్టి ఈ రోజున ఈ వేదిక మీద ఈ రూపం కనబడుతుంది. కానీ లేకపోతే ఎక్కడిది ఈ రూపం? ఎక్కడదండి? నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలా. ఇంకేం కావాలండి? ఎవరి మనసులో మనం ఉండాలండి? ఎవరు మనల్ని తలంచుకోవాలి? ఎవరు మనల్ని పొగడాలి? ఎవరు మనల్ని గణపరచాలి? ఎవరు భుజాల మీదకి మనం ఎక్కాలి? అవసరం లేదు. నీ మనసులో నేనుంటే చాలు, నీ మనసులో నాకు స్థానం ఉంటే చాలు, నీ మధ్యలో, నీ ఎథలో నా రూపం ఉంటే చాలయ్యా. అంతకి మించి నేనేం కోరట్లేదయ్యా. నీ కృప తప్ప వేరొకటి నాకు లేదయ్యా. పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి తీసుకుని వెళ్ళి అతన్ని పెడితే, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో అబ్రహాం ఎలా ఉన్నాడట? పరవాసిగా ఉన్నాడంటండి. మితముగా అంటే అబ్రహాంలో చూడండి. ఒకవేళ పాలు తేనెలు ప్రవహించు దేశంలో చూస్తే భవంతులు, అవంతులు, అబ్బో హద్దులు దాటిన మిద్ది మేడలో ఎన్నో 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 కంటికి కనబడినప్పుడు నాకు అనిపిస్తుంటుంది, అబ్రహాంకి ఆశ కలగలేదా? వాళ్ళలాగా బ్రతకాలి, వీళ్ళలాగా బ్రతకాలి, వీళ్ళలాగా ఉండాలి, ఆళ్ళలాగా ఉండాలి, ఇలా అనే ఆశ. ఆయన కూడా మనిషే కదండి. హలో వింటున్నారా? ఆయన కూడా మనిషే కదండి. మరి ఆయనకు ఆలోచన ఉండదా? ఆయనకు ఆశలు ఉండవండి. అబ్రహాముకు తెలుసు, నేను మితముగా బ్రతకాలి, దేవుని కృప నా ఎడల విస్తరించబడాలి. హద్దు పెట్టుకున్నాడు, గొంతుకి కత్తి పెట్టుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక చిన్న మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే 20 సంవత్సరాల తర్వాత, హలో తలల పైకి నన్ను చూసి వినండి, 20 సంవత్సరాల తర్వాత యాకోబు తిరిగి మరలా వస్తున్నాడండి. యాకోబు తిరిగి వస్తుంటే, మీకు చరిత్ర అంతా బాగా తెలుసుకుని చెప్తున్నాను.
యాకోబుకు భయం వచ్చేసింది. ఎందుకంటే చేసిన పనులు అట్లాంటివి, తేరకనే ఊరకనే రాదు భయం. చేసిన పనులు అట్లాంటివి. వృద్ధాప్యంలో మడతబడిన శరీరంతో మడత మంచం మీద పడుకున్న తండ్రిని మాయ చేసి అబద్ధమాడి కొట్టకెళ్ళిపోయాడు. భుజముల మీద చెయ్యి వేసి అండదండలుగా ఉండవలసిన అన్నని మోసం చేసి వెళ్ళిపోయాడు. అతని అంతరాత్మ అతన్ని గద్దిస్తుంటే గడగడ గడగడ గడ వణికిపోయాడు. మరణ భీతి వెంటాడింది యాకోబుకి. వినండి, అంతలో చరిత్ర మీకు బాగా తెలుసు కనుక షార్ట్గా చెప్తున్నాను. అంతలో రాని వచ్చాడు ఏశావు. నాకు బాగా నచ్చిన చరిత్ర అండి ఇది. అంతలో వచ్చాడు ఏశావు. వస్తే ఒక్కసారి యాకోబును చూడగానే ఏశావు యాకోబు భుజముల మీద పడి ఇద్దరు బోర్ని ఏడ్చుకున్నారండి. అన్నదమ్ముల మధ్య ఉండే బంధం అంతేనండి. అన్నదమ్ముల మధ్య ఉన్న మమకారం అట్లాగే ఉంటుందండి. ఎందుకంటే ఒక తెలిసిన నాటి నుండి చెయ్యి పట్టుకొని చెయ్యి కలుపుకొని అడుగులు వేసిన బంధం అన్నదమ్ముల బంధం. అది ఈనాడు కాదు కదా, ఏనాడైనా కూడా ఎండిన మోడుకి చిగురు పుట్టినట్లుగానే ఉంటుందండి. అది అంతే, ప్రేమ బంధం, అది రక్తబంధం. ఎంత కీడు చేసినా, ఎంత హాని తలపెట్టినా, ఎంత ఘాతకానికి దిగజారినా కూడా ఏశావు యాకోబు భుజం మీద పడ్డాడు, యాకోబు ఏశావు భుజం మీద పడ్డాడు. వాళ్ళిద్దరూ కన్నీళ్ళు పెట్టి ఏడ్చుకున్నారండి. ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. వెంటనే ఏశావు అడిగాడు, తమ్ముడు వీళ్ళంతా నీకేమవుతారు అంటే ఏశావు అన్నాడు, నీ దాసుని కటాక్షం, నీ కటాక్షం నీ దాసుని మీద ఉండునుగాక. వీరంతా దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యం. రైట్, సరే. కానీ ఆ ఎదురుగా వస్తున్న మందలు మేకలు ఇవంతా దేనికి? జాగ్రత్తగా వినండి సుమా. యాకోబు అన్నాడు, మరి ఏంట్రా అన్నయ్య చెప్పరా, నీకు నేను ద్రోహం చేశాను కదా, నీకు నేను అన్యాయం చేశాను కదా, నీకు నేను మోసం చేశాను. రేయ్ అవన్నీ ఇప్పుడు ఎందుకురా? కాదన్నయ్య, మరి 20 సంవత్సరాలు నేను వెళ్ళిపోయాను. అవునరా రే యాకోబు, ఈ 20 సంవత్సరాల్లో నేను ఎప్పుడు నీకు జ్ఞాపకం రాలేదంట్రా. ఏడ్చాడు యాకోబు. ఎందుకు జ్ఞాపకం రాలేదన్నయ్య? మంచుకు తడిచాను, ఎండకు ఎండాను, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె కన్నీళ్లు కార్చాను. ఎప్పుడు గుడారాన్ని విడువని వాడిని ఎందుకు ఈ ద్రోహ కార్యం చేసి దూరమైపోయానా? ఎందుకు ఈ ద్రోహ కార్యం చేత హృదయంలో నెమ్మది కోల్పోయానా? తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేక, అన్నదమ్ముల ప్రేమకు నోచుకోలేక అనాథనైపోయానా? చాలాసార్లు అల్లాడిపోయానన్నా. సరే కానీ వెళదాం పద. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఏశావు యాకోబు ఎదుట ఉంటే యాకోబు అన్నాడు, అన్నా ఈ కానుకలన్నీ నీకే, ఈ ఆస్తి అంతా నీకే, ఇదంతా నీకే, తీసుకో. హవక్కయ్యాడు ఏశావు. ఏంటి ఇది నాకా? అవును, నీకు మోసం చేశాను, ద్రోహం చేశాను అనే మాట నా అంతరంగంలో నన్ను తొలిచివేస్తుంది, అందుకే ఇస్తున్నాను, తీసుకున్నా. ఈ చరిత్రలో నాకు ఈ మాట ఎందుకు నచ్చిందంటే, వెంటనే ఏశావు ఏమంటాడో తెలుసండి. వాస్తవంగా ఏమని ఉండాలంటే, రే నా ఆశీర్వాదాలు కొట్టకెళ్ళిపోయి ఇంత ఆస్తి సంపాదించుకున్నావు, ఇంత దీవెన, రే నా దీవెన చేత, నా ఆశీర్వాదం చేత, నా జ్యేష్ఠత్వం చేతనే కదా ఇంత సంపాదించింది. మరి ఇంత సంపాదించుకొని ఈ కొంచెమేనట్రా నాకు ఇవ్వాల్సింది నువ్వు?
రే ఆడపిల్లలు కలిగిన ఉండరా, వాళ్ళని చదివించుకోవాలి, పెళ్లి పేరటాలు చేయాలి, వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలి, ఇంకేమన్నా ఇవ్వరా? నా స్వాస్థ్యంతో సంపాదించుకున్న వాడివి కదా, ఇంకా ఇవ్వరా అని ఉండాలండి. కానీ ఏశావు అంటాడు, తమ్ముడు నాకెందుకురా ఇవన్నీ. వింటున్నారండి? నాకెందుకురా ఇవన్నీ. పురులరా, హృదయానికి అంతరంగానికి ఒక ఉజ్జీవాన్ని కలిగించే, ఒక పాఠాన్ని నేర్పించే మాట ఏంటంటే, ఏశావు అంటాడు, నా దేవుడు స్తోత్రం కలుగుగాక, నా దేవుడు నా తోబుట్టువి నీవు నన్ను మోసం చేసిన, నన్ను కన్న తండ్రి నాకు వట్టి చేయి చూపించిన నా దేవుడు నాకు వట్టి చేయి చూపించలేదురా. నా దేవుడు నాకు చాలినంత నాకు అనుగ్రహించాడురా. గట్టిగా చప్పట్లు ప్రభువుకి, స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. చాలినంత. నీవు చిన్ననాటి నుండి దీవెన 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 జ్యేష్ఠత్వం అనుకుంటూ పరుగులు తీసి మోసాలు చేశావు, దగాలు చేశావు. కానీ ఏ మోసం చేయకపోయినా, ఏ దగా నేను చేయకపోయినా, దేని మీద ఆశ పెట్టుకోకపోయినా, సర్వశక్తి కలిగిన దేవుడు నాతో ఉన్నాడు కనుక నన్ను ఒంటరిని చేయలేదురా. నాకు బాగా నచ్చింది చాలినంత. చాలినంత అంటే ఎంత? హలో, చాలినంత అంటే ఎంత? పొంగి పొర్లిపోయి ఎవడు తింటున్నాడో, ఎవడు మిగిలి చేస్తున్నాడో, ఎవడు కొట్టుకెళ్ళిపోతున్నాడో తెలియనంత కాదు. జాగ్రత్తగా వినాలి సుమా. చాలినంత అంటే నీలాగా ఆస్తిపాస్తులు, అంతస్తులు, మిద్ది మేడలు, మేకలు, గొర్రెలు, ఈటెలు, డాళ్ళు, గుర్రాలు, భార్యలు, పిల్లలు ఇంతమంది నాకు లేకపోయినా చాలినంత అంటే ఏ దినమునకు కావలసినంత ఆ రోజుకి. చాలినంత అంటే నాకు ఎంత కావాలనో అంతవరకే, ఎనఫ్, చాలు. ఇంత కూడ కట్టుకొని, ఇంత మూట కట్టుకొని నువ్వు సమాధానంగా ఏమైనా బ్రతికావంటరా? అరే, ఇంత ఆస్తి కూడ కట్టుకొని, ఇన్ని అంతస్తులు పెట్టుకొని, ఇంత డబ్బు మబ్బు కప్పు అని ఇంత కూడ కట్టుకొని సమాధానముగా, నిమ్మడముగా, నెమ్మదిగా బ్రతకగలుగుతున్నావా? లేదు కదా. నాకు అంత లేకపోయినా నా దేవుడు నాకు చాలినంత. ఏనాడు నా పిల్లలు ఆకలితో పడుకోలేదురా. ఈనాడు ఒకరి దగ్గరికి వెళ్ళి నేను చేయి చాపినట్టు నాకు జ్ఞాపకం లేదురా. ఒకరి దగ్గరికి వెళ్ళి దేహి అని కూర్చొని దోషులొగ్గినట్టు నాకు తెలియదురా. అనుదిన కృప, అనుదిన కృప, అనుదిన కృప నా దేవుడు సమృద్ధిగా నాకు ఇస్తున్నాడు. నా ముఖంలో కళను చూస్తున్నాడు. ఆయననే నేను కలులారా చూస్తున్నాను. చాలు. నేను ఒక మాట చెప్పనా? మితముగా అంటే ఇదిగో ఇట్లా, మనకట కాదే, మనకట కాదే. ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళే నేను, గుర్తొచ్చి చెప్పకుండా ఎట్లా ఉండేది చెప్పండి? మీరంత సమాధానంగా సప్పుడు లేకుండా కూర్చొని వింటుంటే చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది కదా. మరి అది ప్రార్థన చేయడానికి వెళ్తే చిన్న రేకులు ఇల్లు, కూర్చోబెట్టింది, కాఫీ కలుపుతుందామే, ఏదో మాట్లాడుతుంటే వింటున్నాను. అంతలో ఆ గోడకి ఇంత పెద్ద మేకు కొట్టి ఆ మేకుకి ప్లాస్టిక్ కవర్లు ఉండలేదండి, పాల ప్యాకెట్లు ఉన్నాయి కదా, ఆ పాల ప్యాకెట్ ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయి కదా, అవన్నీ ఇంత ఎత్తున ఆ మేకుకి తగిలిచి పెట్టిందండి. నేను అడిగాను అమ్మ అవన్నీ ఏందమ్మా అన్నాను. పక్కున్న అవన్నీ, రోజుకు ఒక పాల ప్యాకెట్ తీసుకుంటాను కదన్నా, ఆ పాల ప్యాకెట్ కవర్లు అన్నా. నేను అన్నాను, పాలు వాడుకున్నారు, ఆ ప్లాస్టిక్ కవర్లు ఎందుకమ్మా అంటే, అన్నా నీకు తెలియదు అన్నా, అవి ఇన్ని అయిన తర్వాత అంత పోగు చేసి తీసుకెళ్ళి అమ్ముతానన్నా, అమ్మేస్తే చాలా డబ్బులు వస్తాయన్నా. నేను అన్నాను, కాదమ్మా, పాల ప్యాకెట్ ఎంత, దాని విలువ ఎంత, పాలు వాడుకున్నావు కదా, ఆ కాగితం పడేయకూడదు బయట అంటే. ఆ వంటది, అన్నా నీకు తెలియదన్నా,
ఈ ప్లాస్టిక్ కవర్లు ఏరుకోబోయే వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఎంత ఆస్తి ఉంటుందో నీకు తెలుసా? పాశుమోకుందానా, పాల ప్యాకెట్ ఎంత, దాని కవర్ విలువ ఎంత అండి? దాన్ని ఏరుకొని పోయే వాళ్ళు ఆస్తిపరులైపోయారట. నేను ఆమెతో చెప్పాను, రేపు పొద్దున్న నుంచి నువ్వు కూడా ఒక పని చేయి, గోను సంచి ఒకటి మెడ మీద వేసుకో, దెబ్బలమ్మట తిరిగి కాగితాలన్నీ ఏరుకోచుకో, అమ్ముకో, నువ్వు కూడా ఆస్తి వచ్చేస్తుంది నీకు. శాదస్తం ముఖం కాకపోతే, అరిటాకు ముఖం కాకపోతే ఏమంటే ప్లాస్టిక్ కవర్ ఎంత, దాని బొతుకెంత. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మన పరిస్థితి ఏంటి? కనీసం ప్లాస్టిక్ కవర్ను కూడా వదిలిపెట్టం. ఎందుకు పోవాలండి 5 పైసలు? మా రాబోయే తరానికి వెనకేసుకోవాలి కదండి. ఇక్కడ మింగడానికి మెతుకులేదండి, వెనకెందుకండి? ఎవరిని పట్టినా ఈ రోజున 4 రాళ్ళు వెనకేయాలి, 4 రాళ్ళు వెనకేయాలి, 4 రాళ్ళు వెనకేయాలి. ఒరే నాయన, తినడానికి ముందుంటే చాలురా బాబు, వెనకేసుకున్నది ఎందుకు? కావాలంటే కొంతమంది చూడండి, రోజు పప్పు పచ్చడి పప్పు పచ్చడి పప్పు పచ్చడి తిని 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 4 రాళ్ళు వెనకేసి ఆ 4 రాళ్ళు ఇంకో చేతికిస్తాడు. అయ్యా నువ్వు 4 రాళ్ళు 8 రాళ్ళు చేయయ్యా, వాడు తీసుకుని వెళ్తాడు. వాడు రోజు మాంసం చేపలు తింటాడు. వీళ్ళు పప్పు పచ్చడి తిని మొఖాలు ఎండిపోయి తాటేకి చేపలాగా ఉంటారు వీళ్ళు. వీడి దగ్గర అప్పు తీసుకుని వెళ్ళి వాడు రోజు మాంసం చేపలు తిని వాడు ముఖం నూనె గారిపోతుంటుంది అంతే. ఇట్లాంటి వాళ్ళ కోసం అట్లాంటి వాళ్ళు పుట్టుంటారు, అట్లాంటి వాళ్ళ కోసం ఇట్లాంటి వాళ్ళు పుట్టుంటారండి. వాడు 4 నెలలు బాగా కడతాడు, 5వ నెల ఏమంటాడు తెలుసా? దిక్కున దగ్గర చెప్పుకోబో, ఇంకా ఎత్తి జెండా, ఓ పేపు ఆయన ఎక్కడున్నావయ్యా, ఎక్కడ ఉంటాడు? అక్కడే ఉంటాడు ఆయన. ఇక ఆయన వదిలిపెడితే బాగా అంటాడు, మేము దొరుకుతాం. వచ్చి ఏం చెప్తారు? పాస్టర్ గారండి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అబ్బా నా బంగారు తల్లి కదమ్మా, ప్రపంచం మీద నీలాంటి భక్తురాలు దొరకదే తల్లే. భర్త నోరు కొట్టి, పిల్లల నోరు కొట్టి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నోరులు కొట్టి మిగిల్చి 4 రాళ్ళు వెనకేలేసి వాడి చేతిలో పెట్టావు. భర్త నోరు కొట్టి, పిల్లల నోరు కొట్టి, ఇంట్లో ఉన్న వాళ్ళ నోరు కొట్టడమే కాకుండా అంతో ఇంకా నా నోరు కూడా కొట్టావు. మరి అంతే కదా, ఏనాడు దేవుని మందనికి వచ్చి 10 రూపాయలు కానికేసింది కాదు కదా. ఇప్పుడు ఆమె 5 లక్షల రూపాయలు ఉడుకో అప్పిచ్చిందట, వడ్డీకి ఇచ్చిందట, ఆడు ఇవ్వనంటున్నాడట. ఇప్పుడు నన్ను మోకాల మీద పడుతున్నాయమ్మ. నా బంగారు తల్లి కదమ్మా, నేను చేయని ప్రార్థన కాదన్నా. ఆడు 5 లక్షలు ఇచ్చేస్తే నీకు లచ్చ ఇస్తాను. నాకు లచ్చొద్దు, బొచ్చొద్దు. ఏమంటే నేను ఒక మాట చెప్తానండి, మింగడానికి మెతుకు ముందు లేకపోతే వెనకేసి తిని నా మాట ఏనండి రా బాబు, నా మాట ఏనండి అయ్యిల్లరా. దేవుడు ఏ రోజుకి ఇచ్చిన కృప ఆ రోజు అనుభవించండి సంతృప్తిగా. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగ్గట్లు దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో సంతృప్తిగా బ్రతకండి. అంతకి మించిన బ్రతుకు ఇంకొకటి లేదండి. నేను ఇంకొక మాట చెప్పనా, ఇన్ని సంఘాలు కట్టి ఇంత సేవ చేశాడు యేసన్న గారు. ఇంత సేవ, ఇన్ని సంఘాలన్నీ మన చేతికి ఇచ్చేసి శుభ్రంగా ఆనందంగా వెళ్ళిపోవాలి. ఆయన వెళ్ళిపోయాడా లేదా? ఏంటండి అట్లా విచిత్రంగా చూస్తారు నన్ను, మీరేమో ఇచ్చినట్టు చెప్తున్నారు. వెళ్ళిపోయాడా లేదా? ప్రశాంతంగా వెళ్ళిపోయాడే, విశ్రాంతిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఏ బాధ లేదు, కొబ్బరి నూనె సీసాలకి ప్రార్థన చేసే పని లేదు. పొడిచి చేయిలాగి నెత్తి మీద పెట్టించుకుంటుంటే సహించే ఏ ప్రశాంతంగా ఉన్నాడు. మరి ఆయనే అంత ప్రశాంతంగా వెళ్ళిపోతే, అన్ని మిగిల్చాడు కూడగట్టి ఇక్కడ ఇచ్చేసిపోతే మనమేం తీసుకెళ్తాము? నాకు తెలియక అడుగుతాను, మీరు చెప్పండి, ఏం తీసుకెళ్తామండి? మరి తగు కృప, ఏ నాటికి కృప ఆనాడు. పురులారా, 2వ అనుభవము మితానుభవము. ఏ అనుభవం అండి? గట్టిగా చెప్పండి. సరే, ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ఒక 5-10 నిమిషాలు ఓపిక పట్టి వినాలి మీరు. అనుభవ జ్ఞానము చేత ఆయన కృప మన ఎడల విస్తరింపబడుతుందట. మొదటిదేమో శ్రమానుభవము, 2ఏమో మితానుభవము. ఇంకొక చిన్న మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం అండి. 2వ అధ్యాయం 14వ వాక్యం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అవి అతనికి వెరితనముగా ఉన్నవి,
అవి ఆత్మానుభవం చేతనే ఆత్మానుభవము చేతనే. కొంతమందికి ఆశ్చర్యం, వీళ్ళు ఇలాగా గంతులేస్తున్నారు, ఏదో తెలియని భాష మాట్లాడుతున్నారు, వీళ్ళల్లో ఏదో ఒక తెలియని ఆనందం తొణికిసలాడుతుంది. ఏమై ఉంటుందో, ఇది ఏంటో. ఆనాడు మేడగదిలో చూచిన వాళ్ళకి కలిగిన ఆ సందేహం ఈనాటికి నీకు కూడా పొడచూపుతూనే ఉందండి. ఆత్మలో నింపబడి హర్షి మీ అందరూ కూడా ఈ ఆత్మ యొక్క అనుభవం ఏమై ఉంటుంది? ఈ ఆత్మను అనుభవించిన వారి, ఆత్మ అభిషేకాన్ని అనుభవించిన వారి యొక్క గుణగుణాలు ఏమై ఉంటాయి? ఇది అనుభవించిన వారికే తెలుస్తుందండి. కొంతమందికి అనుభవం లేదండి. అనుభవం లేక ఆచరణ ఉందండి. ఆచరణ అంటే ఏంటి? వింటున్నారా, తింటున్నారా? శనివారం రోజు గడికి చెప్పండి, వింటున్నారా, తింటున్నారా? తింటున్నారా? ఏంటి మధ్యాహ్నం కానీ మూట కట్టున్నారు ఏంటి? మరి వింటుంటే నా వైపు చూడండి. ఆత్మ యొక్క అనుభవం ఏంటి? పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందినప్పుడు, పరిశుద్ధాత్ముడు మన అంతరంగంలోకి వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు చేసే క్రియలు అలా ఉంటాయి. చాలా మందికి అనుభవం లేదు, ఆచరణ. ఆచరణ అంటే ఏంటంటే, పాట పాడుతున్నాం అనుకోండి, పాట పాడుతున్నప్పుడు చప్పట్లు కొడతారు. వాళ్ళకి ఆత్మ రావాలంటే ఆ పాట స్పీడ్గా చేసేసి డ్రమ్ములు డబ్బు బాగేసి ఇక గోలగోలు తీసేస్తే అప్పుడు వాళ్ళకి వచ్చే ఆత్మ ముందున్నోడు మొహం వగిలిపోద్ది, వెనకున్నోడు ఇవి వగిలిపోద్ది, పక్కనోడితో కబడ్డీ ఆడేస్తారంతే. ఏంటమ్మంటే ఆత్మ పక్కకు జరుగు, అరకరం కావాలి నాకు ఇక్కడ కూర్చుని ఇస్తారు, లేకపోతే నీకు అరకరం తీస్తారు తల్లి అంటే. వాళ్ళ ఆచరణ ఏంటంటే అంతవరకే. ఉద్యమంగా మనం చప్పట్లు కొట్టాలి. ఉద్రేకం వేరు, ఆత్మానుభవం వేరు. ఉద్రేకాలకు పాల్పడకూడదు. ప్రతి ఉద్రేకము ఆత్మాభిషేకము కాదు. పరిశుద్ధాత్మ శక్తి అంతరంగంలోనికి వెళ్ళినప్పుడు ఆ అంతరంగంలో కలిగే ఒక మార్పు అభిషేకం యొక్క క్రియాసాధకం. అంతరంగంలోనికి పరిశుద్ధాత్ముడు వెళ్ళినప్పుడు ఆ అంతరంగంలో కలగవలసిన ఆ మార్పుని పరిశుద్ధాత్ముడు కలిగిస్తాడండి. నీవు అలా కృపలు తలంచి ధ్యానపూర్వకంగా ప్రభు ప్రేమను తలంచినా కూడా ఈ అంతరంగం అభిషేకంతో గంతులు వేస్తుందండి. దానికి తప్పెట్లు, తాళాలు, మేళాలు లేకపోయినా పర్లేదు, ఉన్నా పర్లేదు. అంటే నేను చెప్పేది ఈ సౌండ్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ కానీ పాటలు కానీ ఇవన్నీ అవసరం లేదు నేను అనట్లేదండి. ఇది పరిశుద్ధాత్మ నింపుదలకి ఇవి ఒక సాధనాలుగానే ఉపయోగపడతాయండి. మేడగదులు కూడా మీరు చూస్తే బలముగా వీచు గాలి వంటి శబ్దము అక్కడ ఇన్స్పిరేషన్. ఆ డైమెన్షన్లోకి మనం తీసుకుని వెళ్ళడానికి ఇన్స్ట్రుమెంట్ ఒక ఇన్స్పిరేషన్, దట్స్ ఆల్, అంతే, దానికి మించింది లేదు. బలముగా వీచు ఒక శబ్దం. శబ్దానికి ఆత్మాభిషేకానికి ఏంటి లింక్? ఏంటి? వాళ్ళని ఆ డైమెన్షన్లోకి, ఆ స్పిరిట్ ఆత్మలోనికి నడిపించడానికి ఈ వాయిద్యమే కానీ, సంగీతమే కానీ ఒక పరికరం, ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక సాధనం అంతే. కానీ ఆత్మ ఆనందం అలా కాదు. ఆత్మ ఆనందం అంతవరకు కాదండి. పరిశుద్ధాత్ముడు మన అంతరంగంలోకి వెళ్ళినప్పుడు ఆ అంతరంగంలో
మనకు కావలసిన మార్పుని పరిశుద్ధాత్ముడు తీసుకుని వస్తాడండి. ఈ గుడారాల పండుగ నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో తెలుసండి. ఈ పరిశుద్ధాత్మ అనుభవం కలిగి మీ అంతరంగంలో ఒక చారిత్రాత్మకమైన విప్లవాత్మకమైన మార్పుని కలిగిన వారై ఇక్కడి నుంచి మీరు సంతోషంతో సాగి వెళ్ళగలగాలండి. హల్లెలూయా. ఇంకా ఒక మాట చెప్పనా, పరిశుద్ధాత్ముడు అంతరంగంలోనికి వెళితే ఏం జరుగుతుంది? మీరు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలోనే మీరు చూస్తారు. నేను చెప్తాను, వినేయండి చాలు. నేల మట్టిని తీసుకొని వినండి. నేల మట్టి తీసుకొని ఆయన నరుని సృష్టించాడు. మన పోలిక చొప్పున మన సారూప్యంలో ఒక నరుడిని చేస్తామని ఆయన నేల మట్టితో నరుని చేశాడు. వినాలి ప్రియులరా, అంటే నరుని చేశాడంటే ఎలా చేశాడు? నేల మట్టితో అంత ముద్ద చేసి ఇది గుండె, ఇవి కిడ్నీలు, ఇవి నరాలు, ఇవి ఎముకలు అని పెట్టలేదండి. నేల మట్టితో ఒక ఔటర్ షేప్ చేశాడు. ఆయన పోలిక, ఆయన రూపం, ఆయన సారూప్యం, ఒక ఔటర్ షేప్. కాళ్ళు, చేతులు, తల, ఓకే, ఔటర్ షేప్. అంతటితో ఆగాడా? ఏం చేశాడు? వాని నాసికా రంధ్రాలలో ఏ ఆత్మను ఊదాడండి? అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. జీవాత్మను ఊదాడట. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. ఎప్పుడైతే వాని నాసిక రంధ్రాలలో జీవాత్మను ఊదాడో, ఈ ఆత్మ వాని నాసిక రంధ్రాలలో నుండి లోపలికి వెళ్ళి, ఈ ఆత్మ లోపల ప్రవేశించి ఈ మట్టి రూపం జీవించడానికి కావలసిన పార్ట్స్ అన్నీ కూడా ఆత్మదేవుడు సృష్టించాడండి. మీకు అర్థమైందా? నేల మట్టితో ఒక రూపాన్ని చేసి వాని నాసిక రంధ్రాలలో జీవాత్మను ఊదితే, ఈ జీవాత్మ వెళ్ళి వాడిని జీవించే ప్రాణిగా చేసింది. అంటే ఇంటర్నల్గా, అంతరంగికంగా ఉన్న పార్ట్స్ అన్నీ, మనం జీవించడానికి కావలసిన అవయవాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు సృష్టించాడు. ఇంత మొత్తం చేసి గుండె, కిడ్నీలు ఆయన ఆత్మదేవుడు చేశాడు. వీడు నడవాలి, వీడు ఆలోచించాలి, వీడు తినాలి, వీడు ఊపిరి పీలవాలి, వీడు గాలి వదలాలి, దానికి కావలసిన పార్ట్స్ అన్ని ఆత్మదేవుని సృష్టి. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. ఎవరైతే ఈ నింపుదల, అంటే అంతరంగంలో ఒక నింపుదల, అంతరంగంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారో, వాడు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించవలసిన విధానాలన్నీ ఈ అంతరంగంలోనికి వెళ్ళిన పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సృష్టిస్తాడండి. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుతాము. 37వ అధ్యాయంలో, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మొదటి వాక్యంలోని, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనవగా ఆయన నన్ను కొనిపోయాను. ఎక్కడికి కొనిపోయాడు? అసలు ఆత్మవశుడనవగా అంటే ఆత్మలో పరవశం చెందడం అంటే ఎలా? నేను ఆత్మవశుడును కాగా అంటే ఇతను ఆత్మకు వశమైపోయాడు. వింటున్నారా? అప్పుడప్పుడు కళ్ళు తీర్చి గొడ్ల గుబ్బలాగా చూస్తాను లేడు. మనవాళ్ళు కొంతమంది ఆరాధన, ఇదేంట్రా ఇది? దిక్కులు చూడడం ఏంటి, గుడ్ల గుబ్బలా చూడడం ఏంటి, ఆ ఆశ్చర్యం ఏంటి? అలా కాదండి. అతడు ఎలా నింపబడ్డాడు, ఎలా అభిషేకించబడ్డాడు, ఎలా ఆత్మపూర్ణుడయ్యాడు అని అంటే, అతని అంతరంగంలోనికి పరిశుద్ధాత్ముడు వెళ్ళాడు. ఆ పరిశుద్ధాత్మునికి ఈయన వశమైపోయాడంట. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను ఆఖరిగా, ఆ పరిశుద్ధాత్మునికి వశమైపోయిన అనుభవం నీకుందా? పరిశుద్ధాత్మనికి సరెండర్ అయిపోయి ఆయన నిన్ను ఎక్కడికో తీసుకుని వెళ్ళిన ఆ దైవ సంకల్పాన్ని చూపెట్టిన ఆ అనుభవం ఈరోజు మీలో ఎంతమందికి ఉంది? నా ప్రియ సహోదరులారా, కృపకు ఆధారమగు ఈ ఆత్మ
ఎవరైతే కలిగిన వారై ఉంటారో, ఎవరైతే ఆత్మచేత నింపబడతారో, ఎవరైతే అభిషేకించబడతారో వారికి ఆ కృప విస్తరించబడుతుంది. మనలో ప్రతి ఒక్కొక్కరికి ఈ అభిషేకం కావాలండి. మాకు బైబిల్ ట్రైనింగ్ జరుగుతుంది లేమల్లె ప్రార్థనా మందిరంలో జరుగుతూ ఉంటే వేకో 4 గంటలకి మమ్మల్ని లేపి స్తోత్ర ప్రార్థన చేయిస్తున్నారండి. మా టైం కీపర్స్ ఇద్దరు నిలబడుకొని పాటలు పాడుతున్నారు. ఆరాధన చేస్తున్నాం. 4 గంటలకి సేవకులమంతా ఇంచుమించు 200-250 మందిని ఆ ఆత్మలో నింపబడి అగ్ని రగులుతుందండి. 4 గంటలకి స్తోత్ర ప్రార్థన. కృపాకరుణి ప్రభాకరుణి నిత్యము నేను స్తుతి. మా టైం కీపర్స్ పాడుతున్నారు, నాకు బాగా గుర్తండి. మా టైం కీపర్స్ పాడుతూ వర్షిప్ చేయిస్తున్నారు. పిల్లల ఆనందం ఎలా ఉందంటే అది చెప్పసక్యం కాదండి. ఎవడ స్వాధీనంలో లేడు. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత కలిగింది. మేమంతా ఆనందిస్తూ, గంతులు వేస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ ఉన్నాం. మనకు యేసన్న గారు మొట్టమొదటి సేవ ప్రారంభించిన లేమల్లెలో ఉన్న సంఘం మందిరం మీరు చూడండి. ఆ సీలింగ్ చాలా తక్కువగా ఉంటుందండి, హైట్ తక్కువగా ఉంటుందండి. నా సాక్ష్యం చెప్తున్నాను. ఆ ఆనందంలో, ఆ ఆత్మ అభిషేకంలో గంతులు వేస్తూ, ఆనందిస్తూ, ఆరాధిస్తున్నప్పుడు మరి నేను ఎంత పైకి ఎగిరాను నాకు తెలీదు. నా చేయి పోయి ఆ ఫ్యాన్కి తగిలిందండి. నాకు తెలియదండి, నాకు తెలియదు. పరవశం అంటే ఎలా ఉంటుందో చూడండి. మనం సరెండర్ అయిపోవడం, మనం ఆయనకి శిరస్సు వంచి వశమైపోవడం. ఈ శరీరం నాది కాదు, నా దేహము నీకు ఆలయం, నీ ఆత్మకు నా దేహమే ఒక దేవాలయం, దీనిని స్వాధీనపరచుకోండి అన్నట్లుగా ఆ ఆత్మకి సరెండర్ అయిపోవడం. ఈ చేయి పోయి ఫ్యాన్ తగిలితే నాకు తెలియదండి. ఈ 3 వేళ్ళు తెగియండి, తెగి రక్తం కారుతుంది. నాకు తెలియదు. చేతులెత్తి ఆరాధన చేస్తూ వేకో 4 గంటలకి స్తుతిస్తూ, ఆరాధిస్తూ పరవశించిపోతున్నాం. తెనాల నుంచి ఒక ఆయన వచ్చినాడు, క్రీస్తురాజు గారు ఏదో పేరు అయింది. ఆయన అయ్యో పాపం కుర్రాడికి రక్తం గారిపోతుంది. ఆయన పెద్ద వయసు ఉన్నాడండి, కొంచెం మా ట్రైనింగ్లో ఉన్నాడు. ఆయన రక్తం గారిపోతుంది, చేతికి ఇలా రక్తం కారిపోతుంటే నాకు తెలియదండి, ఆనందిస్తున్నాను. ఆయన వచ్చి నన్ను అలా పట్టుకోబోయాడట. అంతే, ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టినట్టు కొడితే ఆయన వెళ్ళి అంత దూరం పడిపోయి ఆయన పరిశుద్ధాత్మలో నింపబడి కింద పడి దొర్లాడుతూ భాషలు మాట్లాడుతున్నాడంటండి. తెలియదండి ఎవరికి. అప్పటికే 30 గంట అయిపోయింది. ఇక మా టైం కీపర్స్ ఆమెన్ అని చెప్పి ముగించారు. కూర్చోండి అంటే కూర్చున్నాం. కూర్చుంటే ఈ క్రీస్తురాజు గారు ఆయన పోయి ఆ నీళ్ల తొట్టుల దగ్గర ఉన్నాడు. నీళ్ల తొట్టుల దగ్గర ఉన్నాడండి. పరిచారకులు వెళ్ళి ఆయన లేపి కూర్చోబెట్టి ముఖం మీద నీళ్లు కొట్టి లేపి కూర్చోబెడితే, అయ్యా సాక్ష్యం చెప్తా. ఏం సాక్ష్యం అయ్యా బాబు అంటే ఆయన వచ్చి చెప్తున్నాడు, అయ్యా మీరంతా ఆత్మలో ఆనందిస్తున్నారు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. నేను ఆ దిమ్మె మీద కూర్చొని ఉన్నాను. అదిగో ఆ తమ్ముడికి చేతికి రక్తం కారుతూ ఉంటే ఆపుదామని పట్టుకుందామని వెళ్ళాను. ఆ తమ్ముడిని ఎప్పుడైతే అట్లా పట్టుకున్నానో నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది. నేను ఎప్పుడూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వాడిని కాదు. ఈరోజే కొత్తగా ఒక అభిషేకం నాలోకి వచ్చింది. అనర్గళంగా నేను భాషలో మాట్లాడాను, పరిశుద్ధాత్మ శక్తి నేను పొందుకున్నాను అని గోల్ పెట్టి ఏడుస్తున్నాడండి ఆయన. నా ప్రియ సహోదరులారా, నేను ఒక మాట చెప్తున్నాను ఈ ముగింపులో. పరిశుద్ధాత్మ ఏదో గంతులు వేయాలి అన్నట్లు కాకుండా నీ అంతరంగంలోకి వెళ్ళాలి. నీ అంతరంగంలోనికి వెళ్ళాలి ఆ పరిశుద్ధాత్మ. మనాళ్ళకి అది తెలియక ఏందో ఆచారంగా ఏదో డ్రమ్ స్పీడ్ కొడతాడు, షబాబా కత్తి కర్ర బరిసేట్రా. ఆ ముందున్నోళ్ళు వెనకున్న ఎవడు ఉన్నట్లా ఏంటంటే అయ్యా కత్తి అంట, కర్ర అంట, బరిస అంట. ఎవడుంటాడేంటి? అది కాదు. నీ అంతరంగంలోనికి ఆత్మ అభిషేకం వెళితే ఆ అంతరంగంలో కలుగుతుంది ఒక నూతన సృష్టి. నీవు జీవించవలసిన విధానం పరిశుద్ధాత్మ దేవుడు స్థాపిస్తాడు నీ గుండెల్లో.
పరిశుద్ధాత్మ దేవుడు ముద్రిస్తాడు నీ గుండెల్లో. అందుకే ఆత్మ చేత నడిపింపబడి వారందరూ నా కుమారులు ఎలా నడిపించబడతారు అంటే ఆ అంతరంగంలోనికి పరిశుద్ధాత్ముడు వెళ్తాడు. ఆయన నిన్ను గైడ్ చేస్తాడు. ఈ రాత్రి నిశ్చయముగా నా ప్రియ సహోదరులారా, మీ ఒక్కొక్కరు బలమైన అభిషేకము చేత అభిషేకించబడుదురుగాక. మీ అంతరంగంలోనికి అగ్ని అభిషేకం కుమరించబడునుగాక. ఒక నూతన సృష్టిగా మార్చబడుదురుగాక. నా దేవుని శక్తి కలిగిన అపరిమితమైన అభిషేకం వర్షము వలె మీ మీద కురిపించబడునుగాక. మీలో ఈ అనుభవం, నేను గుడారాల పండుగకి వెళ్ళానండి, ఇదిగో నాకు ఇలాంటి ఆత్మ అనుభవం కలిగిందండి. ఆత్మానుభవం. గుడారాల పండుగకి వెళ్ళానండి, సెలవు వాడు కొనుక్కొని వచ్చాను. సెలవు మెడలో చేసుకుంటావా? లేదు. సెలవు కొన్నాను, చేతికి పెట్టుకో. ఇవి కాదు తీసుకెళ్ళాల్సింది మీరు. సెలవు గుర్తులు, కొండ గుర్తులు, ప్లాస్టిక్ సామాన్లు, బకెట్లు, బిందెలు, ఇవి కాదు మోసుకొని వెళ్ళవలసింది. ఈ గుడారాల పండుగ ముగింపులో ఇక్కడి నుంచి మీరు వెళ్ళేటప్పుడు మీ అంతరంగంలో శక్తి కలిగిన ఆత్మ అభిషేకాన్ని మీ గ్రామాలకు మీరు తీసుకొని వెళ్ళాలి. మీ పట్టణాలకు మీరు తీసుకొని వెళ్ళాలి. మీ ప్రాంతాలకు మీరు మోసుకొని వెళ్ళాలి. మీ ద్వారా మీ ప్రాంతాలు వెలిగించబడునుగాక. మీ ద్వారా మీ గ్రామాలు ఆశీర్వదించబడునుగాక. మీతో కూడా దైవ శక్తి మీ చీకటి ప్రాంతాలకి తరలివచ్చుగాక. నా దేవుడు అలాంటి శక్తితో ఈ రాత్రి మిమ్మలను నింపునుగాక. ఆమేన్. శ్రమానుభవము, మితానుభవము, ఆత్మానుభవము చేతనే ఆయన కృప మీ ఎడల విస్తరిస్తుందట. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, మీరంత కృప పొందిన వాళ్ళే, కానీ ఆ కృప చాలదు. ఆయన కృప మీ ఎడల విస్తరించబడాలి. అధికమైన కృప మీరు పొందుకోవాలి. దానికి కావలసిన అభిషేకం ఈ రాత్రి మీరు పొందుకోవాలి. మనసు తెరవండి, హృదయం తెరవండి, కన్నీళ్లు కార్చండి, నన్ను అభిషేకించమని వేడుకోండి. అడుగువానికి ఆత్మను ఆయన నిశ్చయముగా ఇస్తానన్నాడు. ఆయన రాత్రి మీకు అభిషేకాన్ని ఇస్తాడు, మిమ్మల్ని అభిషేకిస్తాడు, మిమ్మల్ని ముద్రిస్తాడు. ఆయన మీకు కృపనిచ్చి విస్తరింపచేసి ఆయన మిమ్మల్ని సాగనంపుతాడు. అలాగే తలల ఉంచి కళ్ళు మూయండి. ప్రేమా స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ కృప తప్ప వేరొకటి మాకు లేదు నాయనా. మీ కృప చేత రక్షింపబడి ఉన్నాము. మీ కృపను పొందుకున్న వ్యక్తులు కృపను దూరం చేసుకోకుండా దినదినము ఆ కృపను విస్తరింప చేసుకోవాలని, అధికమైన కృపను పొందాలని, అపరిమితమైనటువంటి కృపతో నడిపించబడాలని మీ సేవకులను మీ పక్షముగా నిలుపుకొని మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఆ కృప విస్తరించాలంటే చక్కని కొన్ని అనుభవాలను గూర్చి మీ లేఖనముల ఆధారము చేత తండ్రి ఇప్పటి వరకు మీరు మాట్లాడినందుకు స్తుతిస్తూ ఉన్నాను. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ శ్రమానుభవం గలవారై, మితానుభవం గలవారై, చివరిగా ఆత్మానుభవం గలవారై మీ కృపను విస్తరింప చేసుకున్నట్లు సహాయము దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. ఒక్కొక్కరి మీద ఇదిగో ఈ కృప విస్తరించినట్లుగా ఈ చక్కని అనుభవాలు ప్రతి ఒక్కరిలో స్థిరపరిచి ఘనమైన మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. మీ కృప విస్తరింపకుండా చేస్తున్న ప్రతి కార్యం యేసు నామములో తొలగిపోవునుగాక. ముందున్న కార్యక్రమాలన్నిటినీ ఆశీర్వదించండి. మీ పక్షముగా నిలిచి మీ మాటలు అందించిన మీ దాసులను మరింతగా బలపరిచి అభిషేకించి బోధిగంతముల వరకు మీకు సాక్షార్థముగా నిలుపుకొని విస్తారమైన కృపతో నింపి మీ ఘనమైన నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి,
ఆమేన్.